బ్రష్ చేసుకోవాలి. ఓకే, ట్రై చేస్తాను, అది నాకు కూడా వస్తుంది బాగా. 41 రోజులమ్మా, ఏదైనా సరే 41 రోజులు మండలం. అది అది అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మహోన్నతమైనటువంటిది హిందూ ధర్మం. ఇక్కడ భగవంతుడు అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి భావన. అందరిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి తెలియడం అనేది అది మహోన్నతమైనటువంటి భావన. నాలో ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు అని తెలియడము అనిర్వచనీయమైనటువంటి భావన. ప్రతిరోజు భగవంతుణ్ణి చూపించడం, చూడగలగడం అనేటటువంటిది మరింత ఆనందం. ఇంతకంటే గొప్ప భావన మరొకటి లేదు. ప్రతిరోజు భగవంతుణ్ణి చూడగలుగుతున్నాము. హిందూ ధర్మంలో సూర్య ఉపాసన చాలా గొప్పది. శంకరాచార్య 6 మతాలను స్థాపించాడు అని చెప్పేసి చెప్పాం. ఆయన వచ్చేసరికి శైవం, శివుడి భక్తులందరూ, వైష్ణవం, విష్ణు భక్తులు, ఇటు కుమారస్వామిని పూజించే వాళ్ళు కౌమార మతం, గణపతిని పూజించే వాళ్ళు గారాపత్యం, అమ్మవారిని పూజించే వాళ్ళు శాక్తేయులు, సూర్యుడిని పూజించే వాళ్ళు సౌరులు. ఇలా 6 మతాలుగా విడిపోయారు. మతము అంటే నమ్మకము అని అర్థం అన్నమాట. మనం ఎవరిని నమ్ముతాము అనే దాన్ని మతము అంటాము. సో ఒక మతిలోంచి వచ్చినటువంటిది. అలాగా ఈ 6ంటికి కూడా రకరకాల పద్ధతులలో జనాలు పూజలు మొదలెట్టారు. గణపతిని పూజ చేస్తున్న వాళ్ళు నవగ్రహాల రూపంలో కూడా గణపతులనే పూజ చేస్తారు. ఈ రంగులో ఉన్నటువంటి, నల్ల రంగులో ఉన్నటువంటి వినాయకుడు శనిదేవుడు, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వినాయకుడు బుధుడు, ఇలాగా రకరకాలుగా మనకు భగవంతుని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. గణపతిని, సూర్యుడు ఉపాసన కూడా అంతే. సూర్యుడి గురించి ఎన్ని గొప్ప గొప్ప విషయాలు వచ్చాయో. సూర్యుడు ఆధారంగా మన జ్యోతిష్యం, మనకు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆరోగ్య విషయాలు, ఆయుర్వేదము, ఇవన్నీ కూడా సూర్యుడి నుంచే వచ్చాయి. ఈ సూర్యుడి గమనం వల్లనే మనం ఇంతకుముందు తెలుసుకున్నాము ఏంటంటే, ఈ ఆయుర్వేదానికి కావాల్సినటువంటి మొక్కలు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏ రోజు తెంపుతారు వాళ్ళు? ఈ రోజు ఏంటి చూస్తారు, తిథి చూస్తారు, వారం చూస్తారు, నక్షత్రం చూస్తారు. అప్పుడు వాటికి సూర్యరశ్మికి ఆధారంగా వచ్చే వీటన్నింటిని చూసి దాన్ని తెంపడం జరుగుతుంది. తెంపి ఏ రోజు ఎంతసేపు దాన్ని తయారు చేయడానికి ఉపయోగించాలి, ఇవన్నీ కూడా ఆ పద్ధతులన్నీ, ఆయుర్వేద పద్ధతులన్నీ కూడా సూర్య గమనం పైన ఆధారపడి ఉన్నాయి. అదే విధంగా మనకు మీరు చూసుకున్నట్లయితే ఈ ఫలానా తిథి నాడు ఇది వేసుకోండి, ఈ ఫలానా తిథి నాడు అది చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట ఈ మందుల లోపల ఆరోగ్య రీత్యా. కాబట్టి సూర్యుడు అనేటటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది చాలా ఏళ్లుగా ఉంది. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే అది పని కూడా చేస్తుంది. ఇప్పుడు మనకు నమ్మకం ఉంది కానీ అది పని చేయకపోతే లాభం ఏమిటి? ఏదో కొన్నిసార్లు ఏమవుతుందంటే కేవలం ఒక నమ్మకంగా మిగిలిపోతుంది అది. కానీ అలా కాదు, ఇది పూర్తి స్థాయి భగవంతుడు అని చెప్పేసి ప్రూవ్ అయింది, నిరూపింపబడింది. కాబట్టి ఆ సూర్యుడు అనేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన సర్వశక్తిమంతుడు. ఈ మొత్తం ప్రపంచానికి ఆయన ఆధారము. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యుడిని మనము నిరంతరము ధ్యానించాలి. ఓ రామ, ఎందుకయ్యా అలసిపోయి బాధపడుతున్నాం? చింత, శోకము ఇవన్నీ కూడా దూరం. పాపపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన శరీరంలోంచి తీసేయాలి. చెడునంతా కూడా తీసేసేయాలి. ఎందుకంటే ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన మహానుభావుడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతో రణం ఉపాగమ్యాత్ బ్రవీద్రామాం అగస్త్యో భగవాన్ ఋషిః.
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ హరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్య వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో అపాంపతిః పితరో వసవః స్వాధ్యా అశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం సర్వాన్ హరీన్ వత్స సమరే విజయిష్యసి. అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవి. భగవంతుడి గురించి ఎంత ఎంత గొప్ప విషయాలు తెలుసుకుంటున్నామో. రామ, సర్వశక్తిమంతుడు అయ్యా, నువ్వు విను. అత్యంత రహస్యమైనటువంటిది, అత్యంత సనాతనమైనటువంటిది, ప్రాచీనమైనటువంటిది ఇది ఆదిత్య హృదయం. దీనివల్ల నీ శత్రువులందరినీ కూడా నువ్వు తప్పక జయిస్తావు. ఇదేదో బయట జరుగుతున్న యుద్ధం కాదయ్యా. నీ లోపల ఉన్నటువంటి ఆ మానసిక అలసట కూడా యుద్ధమే. ప్రతి చోట కూడా ఓడిపోతున్నామనే భావన, ఎంత చేసినా కూడా జీవితంలో గెలవలేకపోతున్నామే అనేటటువంటి బాధ, ఈ స్థితి మన లోపలే ఉదయించిందయ్యా. ఆంతరంగికంగా ఉన్నటువంటి ఈ బాధలను పోగొట్టుకోవాలి. బయట ప్రపంచంతో యుద్ధం చేయాలి. మామూలు విషయం కాదయ్యా. గుహ్యం, ఇది నీకు గుహ, ఇది గుహ ఈ హృదయంలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, అక్కడ ఉన్నటువంటి భగవంతుడు ఈ గుహలోనే ఉన్నాడు. అది గుర్తించవయ్యా. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నిజమైనటువంటి శక్తి బయట లేదు, నీ హృదయ గుహలోనే ఉన్నటువంటిది ఉంది. నీకు అంతరంగ శత్రువులే అందరికంటే డేంజరస్. నీ అహంకారము, నీ భయము, నీ నిరాశ, నీ కామము, నీ క్రోధము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నిన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి లాగిపారేస్తాయి అయ్యా రామ. బాహ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి శత్రువులే, కానీ అవి సమయాన్ని బట్టి సమస్యలు వస్తూ ఉంటాయి, పరిస్థితులను బట్టి నువ్వు ఎదుర్కొంటావు. కానీ అంతరంగంగా ఉన్న వాటిని ఎలా ఎదుర్కొంటావు? కాబట్టి రామ, సూర్యుడు అనేటటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది నీలోకి రాగానే ఇవన్నీ కూడా జయిస్తావయ్యా, నన్ను నమ్ము. ఇది మహోన్నతమైనటువంటి పుణ్యాన్ని నీకు కలిగించడమే కాకుండా నీకు ఇది నిరంతరము నువ్వు జపించినట్లయితే నీకు అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే ఎప్పటికీ తరగనటువంటి ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు కూడా నువ్వు తప్పకుండా జయించగలుగుతావు. ఈ ఆదిత్య హృదయం అనేటటువంటిది మాటలు కాదు, చాలా పవిత్రమైనటువంటిది. అందరూ శత్రువులు నశించి తీరుతారు, నీకు నశించి తీరుతారు. అవిద్య అనేటటువంటిది ఏదైతే మనకు ఎన్నో జన్మలుగా బాధ పెడుతుందో, అజ్ఞానం అనేది మనకు
ఎన్ని జన్మలుగా మనం బాధపడుతున్నామో ఈ అజ్ఞానంతో. ఈ రోజుకు కూడా సత్యమేదో అసత్యమేదో, ఎవరు చెబుతున్న మాటలు నమ్మాలో, ఎవరు చెబుతున్న మాటలు నమ్మకూడదో, ఎవరు మనకు మంచి చేస్తున్నారో, ఎవరు మనకు చెడు చేస్తున్నారో, ఎవరు మనకు మేలు కోరేవారో, ఎవరు మనకు చెడు కోరేవారో, ఎక్కడి నుంచి ఏ బాణం పడుతుందో, ఏ పరిస్థితి మనకు ఎలా వస్తుందో ఇవేవి తెలియవయ్యా. అజ్ఞానం అజ్ఞానం, భయం, ఎక్కడ చూసినా కూడా భయం. రామా, ఈ నెగటివ్ ఫీలింగ్స్ ఏవైతే నీ లోపల ఉన్నాయో ఇవన్నీ నశిస్తాయ్యా, నన్ను నమ్ము. ఎందుకయ్యా భయపడ్డం? అడుగులు ధైర్యంగా ముందుకు వేసుకుంటూ వెళ్ళు. పదండి ముందుకు పదండి, తోసుకు పోదాం పోదాం పై పైకి. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. ధైర్యంగా వెళ్దాం మనం. ఎప్పటికీ కూడా తరగనటువంటిది, మనకు పుణ్యాన్ని తెచ్చేటటువంటిది, సరైనటువంటి అవగాహనను కలిగించేటటువంటిది అది మనకు కావాలయ్యా రామ. అది ఖచ్చితంగా నీకు ఇది అందిస్తుంది. అందించడమే కాదు, అన్ని రకాల శుభములను నీకు కలిగిస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తావు, దాని గురించి ఆలోచిస్తావు. చింత శోకాలు ఏవైతే చెప్తామో, భవిష్యత్తు గురించి, ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి, బాధలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో, జరిగిపోయిన వాటి గురించి, ఏం జరుగుతుందో అనేటటువంటి చింత, ఇవన్నీ కూడా పోగొట్టి నిన్ను తీసుకొచ్చి వర్తమానంలో నిలబెడుతుందయ్యా. నీకు ఆరోగ్య ప్రదాత ఆయన. నిరంతరము చలాకీగా, ఉత్సాహంగా, యాక్టివ్ గా, డైనమిక్ గా ఉంటూ ఆనందంగా ఉండగలుగుతావయ్యా రామ. సూర్యుడి దగ్గరికి అలా వెళ్ళి చూడు, డి విటమిన్ నీ లోపల ప్రవహిస్తుంది. ఆ ప్రవహించినటువంటి డి విటమిన్ నిన్ను దృఢంగా చేస్తుంది. సూర్యుడి దగ్గరికి వెళ్ళగానే శుభ్రపడిపోయినట్టుగా అనిపిస్తుంది. చాలా మంది శ్రీనివాస్ స్టూడెంట్స్ స్నానం చేయరు, డైరెక్ట్ గా వెళ్ళిపోయి సూర్యుడి దగ్గర నిలబడతారు. నిలబడగానే వాళ్ళకు ఆల్రెడీ స్నానం చేసినంత బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగా అనిపిస్తుందో. అందుకే చాలా మంది స్నానాలు చేయరు శ్రీనివాస్ స్టూడెంట్స్. చాలా మందికి స్నానం అంటే చిరాకు, ఏముంది అని. సో ఆ విధంగా సూర్యుడు మనకు చలాకితనాన్ని ఇస్తాడు, ప్రాణశక్తిని ఇస్తాడయ్యా. ఈ ప్రపంచం మొత్తానికి ప్రాణశక్తి ఆయన వల్లనే వస్తుంది. నీ శ్వాసకు కూడా కారణం ఆయననే. నీ ఆరోగ్యం బాగా పెరుగుతుంది. మంచిగా అర్థం చేసుకోవయ్యా. ఇది ఎవరైతే నిత్యము సూర్యుడి పైన మనస్సును అలా లగ్నం చేసి దీన్ని పఠిస్తారో వారికి ఓటమి అనేటటువంటిది ఉండదు, భయం ఉండదు, వ్యాధి ఉండదు. ఏదైతే జన్మ మృత్యు జరా వ్యాధి అంటామో ఆ వ్యాధులకు నువ్వు దూరంగా ఉండవచ్చు. జన్మ మృత్యువు నీ చేతిలో లేదు, కానీ జరా వ్యాధులు నీ చేతిలో ఉన్నాయి కదా. భగవంతుడు చెప్పాడు, నన్ను నమ్ముకున్న వాడికి ముసలితనం బాధలు ఉండకుండా చేసేది నేనే అని చెప్పాడు. కానీ చాలా మంది కూడా పిల్లలను నమ్ముకుంటారు, బయట వాళ్ళని నమ్ముకుంటారు, చుట్టాలను నమ్ముకుంటారు. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అని చెప్పి నమ్ముకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు ఏం చెప్పాడు? ఎవరైతే నన్ను నమ్ముకుంటారో వారికి నేనే చూసుకుంటాను, వారికి ముసలితనం బాధలు నేను తగ్గిస్తాను, వ్యాధుల బాధలు నేను తగ్గిస్తాను అని చెప్పి ఎన్నోసార్లు భగవంతుడు చెప్పాడు. అదే మాటని ఇక్కడ మళ్ళీ చెప్తూ ఆయన బాబు, ఆయన సర్వదేవతామయుడు, ఆయన నీకు ఆరోగ్యాన్ని కల్పిస్తాడు, బాధలు ఉండకుండా చేస్తాడు, నీ అజ్ఞానానికి, నీకున్నటువంటి దుఃఖానికి, నీ అనర్థ భావనలకు అన్నింటినీ కూడా పోగొట్టి నీకు చింత పోగొట్టి ప్రశాంతతనిస్తాడు, శోకాన్ని పోగొట్టి ధైర్యం ఇస్తాడు, అశక్తిలోంచి అశాంతిలోంచి శక్తినిస్తాడు. అస్తవ్యస్తమైనటువంటి ఆందోళనలు, అలజడులు ఎక్కడ చూసినా వీటిలోంచి నీకు ఒక ఫోకస్, ఏకాగ్రతను నీకు అందిస్తాడు. ఆత్మశక్తి పెరుగుతుందయ్యా, నీకు ఆత్మశక్తి పెరుగు తీరుతుంది. మనకు నిరంతరము బాధ పెట్టేటటువంటి ఈ చింత, శోకము, భయము, ఒత్తిడి, నిరాశ, నిస్సహాయత, ఇవి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో వచ్చేవి. ఎవరు కూడా వీటి నుంచి తప్పించుకునే వాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే సూర్యుడు వెళ్తురు అగ్గిపుల్ల రాగానే ఒక రూమ్ లోపల చీకటి ఎలా వెళ్ళిపోతుందో, అలా సూర్య భగవానుడి యొక్క ఈ ఆదిత్య హృదయం చదివితే అవన్నీ కూడా దూరం అవుతాయి. ఉత్సాహవంతమైతుంది జీవితము. మనసంతా కూడా దూది పింజలాగా ఎగిరిపోతుందయ్యా. ప్రాణశక్తి కూడా చాలా పుష్టిగా ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు, ఇది చాలా చాలా గొప్ప విషయం అయ్యా. ఆయన పొద్దున్నే అద్భుతమైనటువంటి ఆ ఆనందకరమైనటువంటి రూపం లోపల అన్ని కిరణాలు వేసుకుని, మనం బుద్ధితో కలుపుకున్న వాడిని బుద్ధిమంతుడు అంటాము, రశ్మి మంతుడులాగా వస్తున్నాడయ్యా. అన్ని రకాల కిరణాలను అలా వేసుకుని, ఆ కిరణాలు ఎవరో కాదు, ఆ కిరణాలందరూ దేవతలే. ఆదిత్య మనం అందరూ కూడా తెలుసుకున్నాం యక్ష ప్రశ్నల్లో. సూర్యుడు చుట్టూ ఉండేది ఎవరు? ఆ దేవతలే, ఆదిత్యులు. 12 ఆదిత్యులు ఉంటారు. 12 ఆదిత్యులకు మళ్ళీ ఒక్కొక్కళ్ళకు 7 దేవతలు ఉంటారు. సో అలా ఆయన చుట్టూరుగా దేవతలు ఉంటారు. ఆ దేవతలు కనీసం 84 మంది దేవతలు ఆయన చుట్టూరా తిరుగుతున్నారు. ఒక్కొక్క కిరణము ఒక్కొక్క ఆదిత్యుడు అనుకుంటే ఒక్కొక్క కిరణానికి 7 అంటే 12 ఏళ్ళ 84 మంది దేవతలు తిరుగుతూ ఉన్నారు. మాటలు కాదు. అలాగా గుంపులుగా కోటాను కోట్ల రశ్ములు మన పైన ప్రవహిస్తున్నాయి.
దానివల్ల ఏమవుతుంది, దేవతల యొక్క పూర్తి శక్తి నీకు వస్తుంది, అందరు దేవతల శక్తి నీకు వస్తుంది. చక్కగా ఉదయించాడు చూడవయ్యా, ప్రతిరోజు ఉదయిస్తాడు చూడవయ్యా. ఆయనని దేవతలు అసురులు అందరూ కూడా సమానంగా ఆయనను పూజిస్తారు, ఎందుకంటే ఆయన అందరికీ కావాల్సిందే, అందరినీ పూజిస్తాడు. మనకు తెలుసు ఎంతో మంది విభీషణుడు, ప్రహ్లాదుడు ఇలాంటి మహానుభావులు అందరూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కాదు, ఈవెన్ రావణాసురుడు కూడా అర్ఘ్యమిచ్చుకుంటుండేవాడు. కాబట్టి అలా చక్కగా అందంగా వెలిగిపోతున్నాడయ్యా. ఏ అలంకరణ లేకుండా అందంగా కనిపించేది ఒక్క సూర్యుడే. ఏ సూర్యుడి కోసం అయితే అందరము హిల్ స్టేషన్స్ కి వెళ్ళి అలా ఎదురు చూస్తామో ఆ సూర్యుడేనయ్యా రామ. నీకు అందంగా కనిపిస్తున్నాడు. ఆయనను పూజించు, ధ్యానించు. అంతటా కూడా వివస్వాన్ వ్యాప్తి చెందాడు, ఇలా వ్యాప్తి చెందేసి కప్పేశాడు, మొత్తం ప్రపంచాన్ని కప్పేశాడు అయ్యా ఆయన. అలా కప్పేసినటువంటి సూర్యుడిని చూడవయ్యా, మొత్తం ప్రపంచాన్ని కప్పేశాడు, అజ్ఞానాన్ని వెళ్ళగొట్టాడు, అక్కడి నుంచి చీకటిని పారద్రోలేశాడయ్యా. పారద్రోలడం వల్ల ఆయన భాస్కరుడు అయ్యాడు. వెలుతురుని కలిగించేవాడు, వెలుతురుని కలిగించేవాడు, అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి ఈ ప్రపంచమంతా కప్పాడు. కాబట్టి ఈ ప్రపంచమంతటికి ఒకడే భగవంతుడైనటువంటి వాణ్ణి నువ్వు పూజించవయ్యా, ధ్యానించవయ్యా. నువ్వు మానకు, ఆయనను పూజించడం మాత్రం ఎప్పటికీ మానకు. అది వెలుగు కాదయ్యా, వచ్చేటటువంటిది ఏదైతే ఉందో ఈ కిరణాలు అన్ని చోట్లకు వ్యాపిస్తాయి. అంటే సర్వసాక్షి ఆయన, మనం చేసేటటువంటి పాపములకు పుణ్యములకు సర్వసాక్షి ఆయన, అన్ని చూస్తున్నాడు ఆయన. నీ లోపల విజయకాంక్ష కూడా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అయ్యో అలసట లేకుండా సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు అని చెప్పి చూసి నీ లోపల కూడా అలసటగా పోవాలయ్యా సముద్యంతం. కాబట్టి మనలో మంచి చెడు వీటన్నీ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు న్యూట్రల్ గా ఉంటాడు. మనని కూడా అందరిపైన అటువంటి దృష్టిని కలగమని చెప్పాడు. అందరితోటి మనం సమానంగా ఉండాలి. ఎవరి పాపాలు ఎవరి పుణ్యాలు వారివే, కానీ మనము మాత్రం అందరితోటి సమానంగా ఉండాలి. ఆయన లేకపోతే ఆహారం లేదు, ఆయన లేకపోతే జీవం లేదు, కానీ ఆయనను ఆశ్రయిస్తే మనకు అవన్నీ కూడా దొరుకుతాయ్యా. కాబట్టి నువ్వు ఆయనను పూజించు, పూజించు, పూజించు. ఈ రశ్మి కిరణాలు మామూలు కిరణాలు కాదు, అవి జ్ఞాన కిరణాలు, నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి కిరణాలు. ఈ విశ్వాన్నంతా నడిపించే శక్తి ఎవరో కాదయ్యా, డైరెక్ట్ గా ఉన్నాడు. ఈయన అని మనం చెప్పగలుగుతామయ్యా రామ, ఈయన అని చెప్పి చెప్తాము. కాబట్టి నీ హృదయంలో ఆ సూర్యుడిని నీ హృదయంలో చూసుకో. గాయత్రి మంత్రం చదువుతావు కదా ప్రతిరోజు రామ, ఆ గాయత్రి మంత్రంలో ఏమంటావు నువ్వు? నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టు అంటావు. అది కరెక్ట్. ఆయన అజ్ఞానాన్ని పోగొడతాడు. ఆ ఉదయించేటటువంటి జ్ఞానాన్ని మనకు భగవంతుడు అందంగా ఇస్తాడు. ఈ రశ్ములు మామూలువి కాదు, ఇవి మనకు క్లారిటీని ఇస్తాయి. మనకున్న భయాన్ని, సందిగ్ధతను, అస్థిరతను పోగొట్టి మనకు సరైనటువంటి దిశానిర్దేశం చేస్తాడు స్కందుడు లాగా. కాబట్టి అటువంటి వెలుతురు ఏదైతే ఉందో ఆ వెలుతురిని నీ లోపల తెచ్చుకోవయ్యా. నువ్వు పూజ చేస్తా అనగానే దీపం తీసుకొచ్చి సూర్యుడి ముందు పెడితే సూర్యుడికి అది అర్థం కాదు. ఆయనకి మనస్సు, వాక్కు, కాయంతో నువ్వు ఇచ్చేటటువంటి కొన్ని నీళ్లు చాలా ఆయనకి. ఎక్స్ట్రీమ్లీ సింపుల్. అంత సింపుల్ గా ఉన్నటువంటి ఆ భగవంతుని నువ్వు ఎందుకు పూజించవు? కనిపించే ఒకే ఒక దేవుడు కదా. నువ్వు ఆయనని భయంతో, అశాంతితోటి కాదు, ధైర్యంగా పూజించు. ఆయన ఎవరనుకుంటున్నావు? అందరు దేవతలలో ఉన్నటువంటిది ఆయననే. సర్వదేవాత్మక ఏష, క్లియర్ గా చెప్తున్నావు. ఏష ఈయననే అని చెప్తున్నావు. ఎవరన్నా చూపించు, దేవుడిని చూపించు అంటే నువ్వేం చూపిస్తావు? ఎవరిని చూపిస్తావు? మనం బొమ్మలు చూపించాలి. కానీ సూర్యుడి విషయంలో అట్లా కాదు. ఆయన తన తేజస్సులతో ప్రకాశవంతంగా కనిపిస్తూ అందరినీ కూడా పోషించగలుగుతున్నాడు. అందరికీ విత్తనము ఆయననే, అందరి లోపల జీవాన్ని మొలకిస్తున్నటువంటిది కూడా ఆయనే. ఏ విధంగానైతే భగవంతుడు మన సృష్టిని చేశాడో, మనం ముందుగా ఒక చుక్క అనుకున్నాం, ఆ చుక్క తర్వాత ఒక ట్రయాంగిల్ వస్తుంది, సహస్రారము, ఈ ట్రయాంగిల్. మొదటి 2 ఆవరణలు శ్రీచక్రంలో అవ్యక్తము, వ్యక్తము. వ్యక్తం అవగానే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి వస్తాయి. అదే ఇది. ఆయన బిందువు ఆయననే, ఈ సృష్టించింది కూడా ఆయననే. ఎలా సృష్టించాడు? తన కిరణాల ద్వారా ఇవన్నీ కూడా పోషిస్తున్నాడు. ఆయన వల్లనే అయింది. ఆయన ఆలోచనల ద్వారానే ఇది జరిగింది. ఆయన ఆలోచనల ద్వారానే ఈ ప్రపంచమంతా ఏర్పడుతుందయ్యా. ఆయన దేవతలని, అసురులను అందరినీ కూడా రక్షిస్తున్నటువంటి వాడు. ఆయనే దేవతలను, ఆయనే రాక్షసులను అందరినీ కూడా పరిపాలిస్తున్నాడు. అంటే ప్రకృతి నియమాలు సమానం అని చెప్పేసి చెప్తున్నాడయ్యా. పాతి, ప్రొటెక్టింగ్, పాహిమాం అంటాం కదా, అది ఆ పాతి. పాతి గభస్తివిహి. గభస్తివిహి అంటే తన కిరణాల ద్వారా మనకు ఆరోగ్యాన్ని కల్పిస్తున్నాడు. క్రిమి కీటకాలను మనకు దూరంగా చేస్తున్నాడు. వెలుతురు ద్వారా మన అందరినీ
పోషించగలుగుతున్నటువంటి మహాత్ముడు అయ్యా ఆయన. అందుకోసమని అందరు దేవతల యొక్క స్వరూపం ఆయననే. ఇంద్రుడు ఈయననే. ఎస్, సంకల్ప శక్తి. నాకు అగ్నిదేవుడు ఈయననే. ఇవే కదా మనం వేదంలో తెలుసుకున్నవి. జ్ఞానాగ్ని. నాకు గొంతు వినిపిస్తుందా? అందరూ చాలా కామ్ గా ఉన్నారు. వినపడుతుందండి. సో జ్ఞానాగ్ని, అగ్నిదేవుడి రూపంలో ఉన్నటువంటిది ఆయననే. వరుణ రూపంలో కరెక్ట్. వరుణ రూపంలో మనం ఎన్నోసార్లు అనుకున్నాం నియమనిష్టలతో ఉన్నాడు అని చెప్పేసి, మనం మిత్రావరుణ అని చెప్పేసి అనుకున్నాం కదా, అది ఆయననే. వాయువు ప్రాణశక్తి, అవును ఆయననే, కరెక్ట్. సోముడు, చంద్రుడు, ఆనందం, మనస్సు. సోముడు అంటే మనస్సు కదా, చంద్రుడు మనస్సుకు కారణం కదా, ఆనందం ఆయననే. ఇప్పుడు అర్థమైందా అందరి దేవతల రూపం ఒకటేనని? ఒకే దేవుడు అనేక రూపాలలో తన శక్తిని చూపిస్తున్నాడయ్యా. రామ, గుర్తించు. ఒకే చైతన్యం అన్ని కార్యాలను చక్కబెడుతుంది. నీ శరీరంలో ఉన్నటువంటిది ఒకటే చైతన్యం. ఆ చైతన్యంతో నువ్వు కండతోని చూస్తున్నావు, చెవులతోని వింటున్నావు, నోటితో మాట్లాడుతున్నావు, ముక్కుతోటి శ్వాస పీలుస్తున్నావు, చెవులతోని వింటున్నావు, చేతులతోని పని చేస్తున్నావు, కాళ్ళతోటి నడుస్తున్నావు. ఇవి కాక ఆటోమేటిక్ గా జరిగే క్రియలు కొన్ని ఉన్నాయి. క్రియా, కర్మ. దీనికి ఇంకొక డిఫరెన్స్ మీ అందరికీ చెప్పాను అనుకుంటాను ఇంతకు ముందు. ఎవరైనా చెప్పగలరా? నన్ను చెప్పమంటారా? నేను చెప్తాను ఎలాగూ, మీరు చెప్పినా చెప్పకపోయినా. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. క్రియకు కర్మకు తేడా ఏంటి? ఇది కర్త, కర్మ, క్రియ, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఆ కర్త క్రియ కాదు. కర్మకి క్రియకు తేడా ఏంటి? కర్మ అంటే మనం చేసే పని సార్, క్రియ అంటే చేసేవాడు. క్రియ అంటే మామూలుగా చేసే పనులు సార్, రోజువారీ చేసే పనులు. కర్మ అంటే నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, ప్రత్యేక కర్మలు. కర్మ అంటే మనం చేసే ప్రతి పనిని కర్మ అంటారు. దానికి ఇంకేం లేదు. క్రియ అంటే మనం సృష్టించుకుని అప్పటికప్పుడు పూజ పునస్కారం అనుకుంటాం చూడండి, దాన్ని క్రియ అంటారు. కాదా? పర్లేదు, తప్పు చెప్పినా కాదు సార్, అంటే మన పూర్వజన్మ అట్లా అనుకోవచ్చా? పూర్వజన్మ వచ్చి అట్లా. అయ్యో నేను చెప్పానమ్మా ఇంతకు ముందు, అందరూ మర్చిపోయారు. చెప్పారు. అవును సార్ చెప్పారు. సూర్యశ్రీ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కొద్దిగా. మళ్ళీ ప్రయత్నం చేస్తారా? ఇంకొకసారి ప్రయత్నం చేస్తారా? చెప్పండి మళ్ళొకసారి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటారు సార్. దానికి సంబంధం లేదు. కర్మకి క్రియకు తేడా ఏంటి? రెండు కూడా పనులు చేయడమే. కర్మ అన్న క్రియ అన్న కూడా అంటే పాపము పుణ్యము దాని వల్ల వచ్చేది. క్రియ అంటే పని చేయటం, అంటే జ్ఞానము పని చేయటం వల్ల కాదా? సరే, పోనీ నేను ఒకటి చెప్తాను. శ్వాస మీరు తీసుకుంటున్నారా లేక శ్వాస ఆటోమేటిక్ గా జరుగుతుందా? మనం అనుకోకుండా చేసేవన్నీ క్రియలు సార్. అంతే సింపుల్. అంతే, అనుకోకుండా చేసేవి క్రియలు. మరి మేడం చెప్పండి. సారీ, అదే చెప్పాను సార్ నేను. అనుకోకుండా చేసేవన్నీ క్రియలు, అనుకోని చేసినవన్నీ కర్మలు. వాళ్ళు చెప్తున్నారని ఆగాను నేను. రైట్, మంచిగా చెప్పారు. కరెక్ట్ ఆన్సర్. ఏమైతుందంటే మనకు అనుకోకుండా చర్యలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి డైజెషన్ సిస్టము, ఎంతమంది డైజెషన్ అవ్వాలని చెప్పి లోపల ట్రై చేస్తారు? పచామ్యన్నం చతుర్విధం అని చెప్పేసి ఎవరన్నా చేస్తారండి, లేకపోతే ఆటోమేటిక్ గా జరిగిపోతుందా? ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. తినే ముందు అనుకోని తింటాం సార్. అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. జఠరాగ్ని వల్ల మన లోపల ఆటోమేటిక్ గా జరిగిపోతుంది సార్. కరెక్ట్. సో కాబట్టి ఏంటంటే కొన్ని ఏమో ఆటోమేటిక్ గా జరుగుతాయి, కొన్ని మనం. ఇవి జరిగేదానికి ఎవరు మూల కారణం? ఆటోమేటిక్ గా జరిగేటటువంటి పనులన్నిటికీ కూడా భగవంతుడే మూల కారణం. తెలివితోటి మనం చేసేవన్నీ కూడా కర్మలు. కాబట్టి మనం చేసేవి ఏవైతే లిమిటెడ్ టాస్కులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. మనం ఎక్కువ పనులు చేస్తున్నామా? మన శరీరం గురించి నేను చెప్తున్నది, బయట పనులు వదిలేయండి. మనం ఎక్కువ పనులు చేస్తున్నామా? దేవుడు ఎక్కువ పనులు చేస్తున్నాడా? మన శరీరంలో మనం పడుకున్నప్పుడు కూడా శ్వాస భగవంతుడి వల్లే కదా. ఆయనే అరిగిస్తున్నాడు, ఆయనే వినేలాగా చేస్తున్నాడు. ప్రతిదీ ఆయన చేస్తున్నాడు. అరగడానికి అన్నిటికీ ఆయనే మూలం. కరెక్ట్. సో అంటే ఏంటి? ప్రతి దానికి కూడా భగవంతుడే మూలం. ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే మన శరీరంలో కోట్ల నరాలు ఉన్నాయి. మీకు తెలుసా, కంప్యూటర్ అనేది అసలు మన శరీరంతో పోలిస్తే చాలా వేస్ట్ ఐటమ్. అసలు మన శరీరంలో
ఈ మెదడులో నేను చెప్పా కదా, చిన్న భాగాన్ని తీసి ఇంత ఇంత భాగాన్ని, మగవాళ్ళ బ్రెయిన్ ఇంత ఉంటుంది, ఆడవాళ్ళది ఇంత చిన్నగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ బ్రెయిన్ నుంచి ఇంత ముక్క తీయండి, ఆడవాళ్ళ బ్రెయిన్ అయినా మగవాళ్ళ బ్రెయిన్ అయినా ఇంత చిన్న ముక్క, ఇంత వేపకాయ అంత కనిపిస్తుందా నా చెయ్యి ఇంత. అది భూమండలం చుట్టడానికి సరిపోతుంది కదా సార్, భూమండలం అంతా చుట్టడానికి 3 సార్లు. మన వోడాఫోన్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఈ వైర్లు మొత్తం ప్రపంచం అంతా చుట్టేసి వచ్చినా కూడా ఇంకా మిగులుతుంది అన్నమాట. ఎంత వైరింగ్ ఉంది చూసుకోండి. ఒక్కసారి ఆలోచించండి జీవితాన్ని. మనము అంటే అంత గొప్ప ఇంత బ్రెయిన్ లో, అలాంటిది ఆడవాళ్ళకు కూడా ఇంత బ్రెయిన్ ఉంటుంది. మరి అటువంటిప్పుడు దాన్ని ఎందుకు నాశనం చేసుకుంటారు? మగవాళ్ళకి బ్రెయిన్ పెద్దగా ఉందని వాళ్ళు ఏమైనా ఎక్కువ యూజ్ చేస్తున్నారా సార్? అది తక్కువ ఉంటుందా సార్ మగవాళ్ళ కంటే బ్రెయిన్ ఆడవాళ్ళకి? కొద్దిగా చిన్న సైజ్ చిన్నగా ఉంటుంది అంతే. ఇది జోక్ కాదు, ఇది నిజమే. అయ్యో ఓహో మీరు జోక్ అంటే అర్థమైంది. ఓకే అది ఇది జోక్ లే. నేను మా వైఫ్ కి భయపడతాననేది జోక్, నిజమే. అదే నిజమే. కానీ జై శ్రీకృష్ణ సార్, ఇప్పుడు కర్త, కర్మ, క్రియ 3 ఉంటాయి కదా. కర్త అంటే చేసేవాడు, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. కానీ ఇప్పుడు మనం ఇవాళ తెలుసుకున్న కర్త అవి కావు, కర్మక్రియలు అవి కావు. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది అయితే ఉందో ఆ కర్త కర్మక్రియల గురించి కాదు మనం ఇవాళ అనుకున్నది. సరేనా? మీరు చెప్పబోతున్నది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. రామ కిల్డ్ రావణ అనేటటువంటిది అది కాదు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది. కర్మ, క్రియ అనేటటువంటి సెపరేట్ కాంటెక్స్ట్ లో చెప్పుకుంటున్నాం. జరిగిపోయిన పనులు, మనము చేసే పనులు అనే దాన్ని కర్మ, క్రియ అని, అది సెపరేట్. మీరు చెప్పబోతున్నది ఏదైతే ఉందో కర్త, కర్మ, క్రియ గురించి, అది అయిపోయింది. అది కాదు ఇది. ఏం సారీ ఎందుకమ్మా, ఏం పర్వాలేదు. ఎందుకు తప్పు చెప్తే ఏమైంది? తప్పు చెప్పిన వాళ్ళు నేర్చుకుంటారు. ఓ సరే అన్నారా? నాకు సారీ అని వినిపించి అయ్యో మీరెందుకు బాధపడ్డము అని చెప్పేసి, మీరందరూ స్నానం చేయనందుకు నేను కదా బాధపడాలి. సో అందరూ చాలా మంది అడిగారు, శ్రీనివాస్ గారు ఎక్కడికన్నా యాత్రకి తీసుకెళ్ళండి, కనీసం దగ్గరలో 1-2 రోజులు 3 రోజులు మాకు అలవాటు చేయించండి అని. నన్ను మా స్టూడెంట్స్ స్నానమే చేయరు, వీళ్ళని తీసుకెళ్తే ఎట్లాగా అని చెప్పి నేను బెంగపడ్డాను అనమాట. సార్ మేము రోజు తెల్లవారుజామున చేస్తాం సార్. చేస్తాం సార్. లేకపోతే ఇంతమంది కంపు తట్టుకోలేరు. అది ఆన్లైన్ అవుతుంది. ఎనీవే, సో ఈ విధంగా మీరు తీసుకెళ్తే 8 సార్లు చేస్తాం. వెరీ గుడ్. అయితే చూద్దాం, దైవ సంకల్పం ఏదైనా ఏప్రిల్ వరకు అసలు దాదాపు అసంభవం. సరే, అయితే కాబట్టి ఒకే చైతన్యము మన శరీరంలో ఎంత చేస్తోంది చూడండి. దేవుడు పనుల ముందు మనం ఎంత చెప్పండి. మన బ్రెయిన్ ని వాడుకోవట్లేదనే బాధ. ఐన్స్టీన్ లాంటి వాడు తన బ్రెయిన్ లో 10% 15% ఉపయోగించుకోగలిగట. ప్రపంచంలోనే షార్పెస్ట్ గై ఐన్స్టీన్ 15% ఉపయోగించుకోగలిగట. ఇప్పుడు మనం ఎంత ఉపయోగించుకుంటుండొచ్చండి? ఆయననే మహానుభావుడు, ఆయననే 15% ఉపయోగించాడంటే మనం ఎంత అట్లాగా. కాబట్టి ఏంటంటే ఉపయోగించి మీ ప్రవచనాలకు వస్తున్నాం సార్. సో నేనేమంటానంటే భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు తెలుసా మనకు. అక్షయం. మీరు ఎండలో వెళ్తున్నారు, సూర్యుడిని చూస్తున్నారు అంటే ఒక్కసారి గుర్తుంచుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అర్ఘ్యం ఇవ్వచ్చు. ఓకేనా? ఎవ్వరూ సిగ్గుపడవద్దు. అర్ఘ్యం మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఇవ్వండి. మీకు అంత సూర్యుడు లేడు అంటే కనీసం స్నానం చేసిన దగ్గరే ఆయనను తలుచుకుంటూ ఇవ్వండి. ఇది నేను ఆదిత్య హృదయం చెప్పే కంటే కూడా ముందు చెప్పాను. నా స్టూడెంట్స్ అందరికీ అది తెలుసు. అది గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా భగవంతుని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎస్పెషల్లీ సూర్యుడిని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. నేను మా తత్వవిధానంద గారు ఉన్నారు కదా, తత్వవిధానంద గారు కూడా అసలు మాది కోర్స్ నడుస్తుంది. మాది అక్కడ ఋషికేశ్ లోపల నడుస్తుంటే ఆయన జనరలీ ఈ గుడులు అవి ఇవి పెద్దగా ఆయనకి ఇష్టం ఉండదు. మాకు ఆశ్రమంలోనే ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది తెలుసా? దక్షిణామూర్తి ఆలయము, బుజ్జి టెంపుల్. కానీ ఎంత బాగుంటుందో ఆ టెంపుల్. అసలు ఆయన ఎప్పుడు ఆ టెంపుల్లోకి వచ్చేవాడు కాదు. నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, అంటే 2 days ఒకసారి వెళ్ళేవాడిని. నా ఫ్రెండ్ ఏమో ఆయన ఫుల్ విగ్రహారాధన చాలా ఎక్కువ ఇష్టం. ఆయన తెలివైన వాడే కానీ విగ్రహారాధన ఇష్టం నా రూమ్మేట్ కి. అతను రోజు వెళ్ళేవాడు. సరే నేను కూడా అతనితో పాటు వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చునేవాడిని టెంపుల్లో. బుజ్జి టెంపుల్ కానీ చాలా బాగుంటుంది. అయితే మా గురువు గారు తత్వవిధానంద గారు ఎప్పుడు ఇట్లా ఆలయంలోకి రావడము, పూజలు చేయడం ఇవి ఎప్పుడు చూడలే. కానీ ప్రతిరోజు మాత్రం ఆయన పొద్దున్న సాయంత్రం వెళ్ళి
మా ఆశ్రమం బయటనే. ఎవరైనా దయానంద ఆశ్రమం చూసిన వాళ్ళు ఉన్నారా అండి ఇక్కడ ఋషికేశ్ది? ఎవరులే, అప్పుడులే ఏం కాదు, ఎవరు చూడకపోతే. ఆ ఆశ్రమము గేట్ దాటగానే మంచి వాక్వే ఉంటుంది అన్నమాట. ఎంత పెద్ద వాక్వే అంటే కిలోమీటర్ల తరబడి ఉంటుంది. అది ఒడ్డున, నది ఒడ్డున, గంగ ఒడ్డున. ఆ గంగ ఒడ్డు నుంచి ఇలా చూస్తే నీకు సూర్యుడు ఉదయించడం అస్తమించడం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడ ఆయన నిలబడి ఇలా గంగ కనిపిస్తూ ఉంటుంది, బ్యూటిఫుల్ మౌంటైన్స్. ఆయన ఇలా చేతిలో ఇలా పెట్టుకుని ఇలా ఏవో సమర్పించేసి వచ్చేవాడు ఎవ్రీడే. సో సూర్యుడు మనకు అందరి దేవతా స్వరూపము. మన లోపల స్పష్టతనిచ్చి నిర్భయ అంటే భయం లేకుండా ఉండడం అనేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి వాడు. ఒకే చైతన్యం అన్ని పనులు చేస్తుంది. సూర్యుడు ఒక్కడే ఇన్ని పనులు చేస్తున్నాడు. ఒక్క బ్రెయినే గాని ఆ బ్రెయిన్ ఎన్ని పనులు చేస్తుంది తెలుసా? నేను చెప్పాను చూడండి, ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారని చెప్పేసి అమెరికాలో కొన్ని దేశాలలో ఇస్తారు. ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేస్తారు అనమాట. చంపేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బ్రెయిన్ కి సిగ్నల్స్ ఫస్ట్ బ్రెయిన్ గనక ముందు డెడ్ చేసేస్తే బాడీలో మిగతా పార్ట్ కి నొప్పి వచ్చినా ఏం కాదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రెయిన్ కి ఇక్కడ ఇది గుండు చేస్తారు. గుండు చేసేసి మంచిగా నీళ్లు చల్లుతారు, బాగా నీళ్లు చల్లుతారు. చల్లిన తర్వాత ఒక మంచి స్పంజ్ తీసుకొచ్చి బాగా తడుపుతారు నీళ్ళలో. మంచిగా తడిపి దీని మీద పెడతారు. పెట్టేసి ఆ షాక్ ఇచ్చేటటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద పెడతారు అనమాట. సో అది పెట్టి ఒక్కసారిగా హై వోల్టేజ్ ఇది పంపించేస్తారు. పంపించగానే ఫస్ట్ బ్రెయిన్ స్మాష్ అయిపోతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ అయిపోతుందో శరీరంలో ఇక వేరే భాగాలు ఏమైనా నీకు అది తెలియదు అనమాట. అందుకని చెప్పి పూర్వకాలం లోపల తుర్కాలు మనల్ని ఎలా చంపేవాళ్ళంటే, కాశ్మీర్ ఫైల్స్ చూసారండి ఎవరైనా? రివర్స్ చంపేవాళ్ళు వాళ్ళు. మన హిందువులందరినీ రివర్స్ చంపేవాళ్ళు. రివర్స్ చంపడం అంటే ఏంటంటే కాళ్ళ నుంచి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసేవాళ్ళంటే ఒక రన్నింగ్ సామిల్ చూసారు కదా, సామిల్ లోపల ఇలా ఒకటి రన్నింగ్ అది ఉంటుంది, బ్లేడ్ ఉంటుంది. ముందు కాళ్ళు పెడతారు దాని లోపల. ఇలా ఇది బ్లేడ్ అనుకోండి, ఆ బ్లేడ్ లో ఇలా కాళ్ళు పెడతారు. కాళ్ళు కోసుకుంటాయి. అలా కాళ్ళు వెళ్తుంది. శరీర భాగాలన్నీ వెళ్తూ చివరికి లాస్ట్ పోయే భాగం తల. చివరి క్షణం వరకు కూడా ఘోరాతి ఘోరంగా ఒక చిత్రవద అనుభవించి చనిపోతారు. అదే గనక ఒకవేళ ఫస్టే తల పెడితే ఏం కాదు. ఫస్టే తల పెడితే నొప్పి ఉంటుంది, కానీ ఇక మిగతా భాగాలు ఏమైనా పట్టించుకోం. కానీ తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే తుర్కాలు వాళ్ళు కావాలని చెప్పి చిత్రహింసలు పెట్టి చంపేసే వాళ్ళు అనమాట మన హిందువులందరినీ కూడా. సో అలాగా వాళ్ళకి అది వాళ్ళ మతంలోనే వచ్చింది ఆ క్రూరత్వం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనము గుర్తించాల్సింది ఏంటంటే ఇంత అద్భుతమైనటువంటి శక్తిని మనకు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానము అంతా బ్రెయిన్ లోనే ఉంది, ఉన్నదంతా బ్రెయిన్ లోనే ఉంది. ఆయన ఎవరు? భావన అంటే ఏంటి? పుట్టించేవాడు, సృష్టించేవాడు. రశ్మి భావన అంటే ఏంటి? జ్ఞానాన్ని పుట్టించేవాడు. రశ్మి అంటే కిరణాలు. ఉదాహరణకి రశ్మి భావన అంటే అర్థం చేయిస్తాను. ఒకసారి అందరూ కోతి అన్నాను, మీకేం కనిపించిందండి? కోతి కనిపించిందా? కుక్క, ఒక పిక్చర్ వస్తుంది ఇక్కడ ఒక పిక్చర్ వచ్చింది, కనిపించిందా లేదా? శ్రీనివాస్ ఒక పిక్చర్ వస్తుంది, అదే అన్నమాట. సో కాబట్టి ఏంటంటే అలాగా కిరణాల ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా స్పష్టతని మనకు తెస్తుంటాడు అనమాట. ఇవన్నీ కూడా ఆయన రశ్ములే. ఇవన్నీ కూడా అది డైరెక్ట్ ఒక వెలుగు కాదు, అది ఇలా విస్తరిస్తూ ఉన్నటువంటి ఒక అమోఘమైనటువంటి వెలుతురు. మళ్ళీ ఏ దేవుళ్ళు, ఇప్పుడు చాలా మంది సూర్యులు ఉన్నారు కదా శ్రీనివాస్ గారు, మరి ఈయన చెప్తున్నది ఏ సూర్యుడి గురించి అండి? ఎవరైనా చెప్పగలరా? ఏ సూర్యుడి గురించి? కనపడే సూర్యుడు సార్. ప్రత్యక్ష దైవం అన్న ఇప్పుడు మన కంటికి కనపడే సూర్యుడు సార్. అది ప్రూవ్ చేయండి. ఆదిత్య హృదయంలో మీరు చెప్పింది కరెక్టే, ప్రూవ్ చేయండి. ఎవరైనా ప్రూవ్ చేయండి, మీరేనే కాదు ఎవరైనా. తేజస్వి రశ్మి భావన. ఇంకెవరైనా ప్రయత్నం చేయండి. సంస్కృత టీచర్స్ ఎవరైనా జాయిన్ అయ్యారా ఇవాళ? సర్వదేవాత్మకో హేష అంటే ఏంటి? అన్ని దేవుళ్ళు నీ అందే ఉన్నారు. అన్ని దేవుళ్ళు ఈయనే. సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావన. దేవుళ్ళు ఈయన. అది హే కాదు, ఈ సూర్యుడే అని చెప్తున్నారు. అనంత కోటి సూర్యులు ఉన్నారు మనకు, కానీ మనకు కనిపిస్తున్నది అది. కొద్దిగా చిన్న చిన్నవి చక్కగా చూడండి, ఓకేనా? సో ఈయననే తేజస్వి రశ్మి భావన అని చెప్పాను.
సర్వదేవాత్మకో ఏషః అని చెప్పాలి. ఈయనే, ఈ సూర్యుడే అని ఎవరు చెప్తున్నారు? ఆ సూర్యుడు కాదు, ఈ సూర్యుడే. ఏషః మనకు కనిపిస్తున్న సూర్యుడే. దేవతలు అసురులు చాలా మంది ఉంటారు తెలుసా? ఈయనతోని చాలా మంది దేవతలు ఉంటారు, చాలా మంది అసురులు ఉంటారు, యక్షగణాలు ఉంటాయి, అప్సరసలు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, తర్వాత ఘృతాచి, వీళ్ళందరూ కూడా ఈయనతోనే తిరుగుతారు. కాకపోతే మనం ఏం చేసాము, ఈయన ఇంద్రుడి రూపంలో చూసినప్పుడు అప్సరసలు వస్తారు. గంధర్వులందరూ, చిత్రరథుడు, ఈ గంధర్వులందరూ ఈయనతోనే ఉంటారు. ఎప్పుడు? ఈయన గంధర్వరాజు అయినప్పుడు. యక్షులందరూ ఈయనతోనే ఉంటారు, ఈయన కుబేరుడైనప్పుడు. సో కాబట్టి ఇంద్రుడితోని అప్సరసలు ఉంటారు. అంటే అప్సరస అంటే ఏంటంటే ఆహ్లాదం కలిగించేటటువంటి నీటి తత్వం. ఆపము పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశం అని చెప్పేసి అంటాం కదా. ఆపము అంటే నీరు, ఆపోసన పట్టడం అంటారు. దాన్ని అవపోసన చేసి పడేశారు జనాలు. ఆపోసన నీరు తాగనం. సో ఆపము అంటే నీరు. సో కాబట్టి ఆ విధంగా మనకు ఉన్న ఆపోసనతో తయారయ్యేది అప్సరసలు. వాళ్ళందరూ కూడా ఈయనతోనే ఉంటారు. ఇంద్రుడి రూపంలో ఉన్నది ఎవరు అంటే సముద్రుడేనా సార్? ఇంకా అక్కడి దాకా రాలేదు నేను, ఇంకా చెప్తా. అదే అపాంపతి అంటే నీళ్ళ యొక్క పతి అని. ఇంకా అక్కడ దాకా రాలేదు. నేను చెప్తున్నది ఈయన చుట్టూ ఉన్న దేవతల గురించి చెప్తున్నా. ఏష దేవాసుర గణాన్ అన్నాను కదా అక్కడ. ఏష దేవాసుర గణాన్ అనే దాన్ని లాస్ట్ వీక్ సరిగా చెప్పలేదు నేను. అంటే ఇంకా మొత్తం చెప్పడానికి టైం సరిపోలేదు. అందుకోసమని ఇది ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఇవాళ 3 గంటల పాటు అయింది ప్రవచనం. అలా మధ్యాహ్నం టైంలో అయితే ఎక్కువసేపు చెప్పుకోవచ్చు. నైట్ అయితే మాక్సిమం 2 గంటలే చెప్పుకోగలము. నాకేమో ఇవాళ బాగా అలసటగా ఉంది. సరే 10 o'clock కి ఎలా అయినా క్లోజ్ చేస్తాను. సరే అందుకని చెప్పి మంచిగా మీకు ఇంకా బాగా అర్థం చేయిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. సో ఈయన చుట్టూగా రకరకాల దేవతలు ఉంటారు అన్నమాట. మంచి దేవతలు వాళ్ళు వీళ్ళందరూ ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీకు ఇది మీకు ఏంటంటే రాక్షసులలో కూడా అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి రాక్షసులు ఉంటారు. కీచకుడు ఎప్పుడైతే ద్రౌపదీదేవిని విరాట పర్వం లోపల చెరపడదామని ట్రై చేస్తాడో వాడు పట్టలేకపోతాడు ముందు. ఎందుకంటే అక్కడ ఒక రాక్షస గణం ఉంటుంది. ఆవిడని కాపాడే రాక్షస గణం. రాక్షస గణం అంటే రక్షించే గణము అని మీనింగ్. రాక్షస గణం అంటే రాక్షసులు హింస చూపించే వాళ్ళు అని ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే రాక్షసులు అంటే రక్షించే గణాలు మన చుట్టూరా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీకు అందరికీ రూపాల గురించి వీటి గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఈ దెయ్యాలు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి జీవాలు, భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి. ఇది ఎక్కడ తెలిసిందంటే ఒకసారి షణ్ముఖ శర్మ గారు శ్రీచక్రంది విన్నాను. షణ్ముఖ శర్మ గారిది శ్రీ విద్యా శ్రీచక్రం మీద ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఒక అద్భుతమైన ప్రవచనం ఇచ్చారు. అసలు ఎంత బాగా చెప్పారో నేను చెప్పలేను. అసలు నాకు దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. నేను ఎప్పుడు విన్నాను, చాలా ఏళ్ల కింద. లలితా సహస్రనామంలో చెప్పారా? కాదమ్మా, శ్రీచక్రంలో చెప్పారు. శ్రీచక్రం మీద ఒక సెపరేట్ క్లాస్ తీసుకున్నారు ఆయన. ఆ శ్రీచక్రం ప్రవచనంలో, క్లాస్ కాదు సారీ, ప్రవచనంలో చెప్పారు. అందులోపల చెప్పినప్పుడు ఏమైందంటే ఒక వ్యక్తికి ఈ దెయ్యాలన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కనిపిస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలి అంటే, సరే ఈ శ్రీచక్రోపాసన పోగొట్టుకోవచ్చు అని చెప్పి ఇతడు లోపలికి వెళ్తాడు కదా. ఆలయంలోకి వెళ్తే అతని చెప్పుల మీద వెయిట్ చేస్తూ కూర్చునేదిరా. ఇతను రాగానే మళ్ళీ భుజం ఎక్కేదిరా. బట్ ఆయన నోటీస్ చేసేవాడు, మనలాంటి వాళ్ళు నోటీస్ చేయరు. ఇప్పుడు మీరు అందరు ఇంట్లోపల ఇవాళ రాత్రి పడుకుంటారు, అర్ధరాత్రి ఒకసారి బాత్రూమ్కి వెళ్ళాలని వెళ్తారు. వెళ్ళేసరికి బాత్రూమ్ లోపల అద్దంలో చూస్తారు. అద్దంలో చూడగానే మీకేం కనిపించదు, ఇలా గుండ్రగా తిరుగుతారు. తిరగనే లలిత సహస్రంలో కూడా చెప్పిండు సార్. 9 years. అవునా? ఓకే, ఉండొచ్చు. అదే ఆయనదే కాబట్టి ఆయన అంటే ఆయన ఎక్కడి నుంచో చెప్పారు. మరి అది విన్నాను. అవునా? అయితే యాక్యురేట్ గా చెప్పారు అది. అయితే అది అంటే ఏమంటారంటే ఇవి కూడా గణాలు ఉంటాయి. అయితే మనకు కనిపించవు. మనకు కనిపించకుండా కొన్ని కోట్లాది జీవరాశులు ఉంటాయి కాబట్టి బహుశా ఆయన చెప్పింది కరెక్ట్ అయి ఉండవచ్చు. ఇక్కడ కూడా లక్కీగా అదే చెప్తున్నారు, దేవుడుతలకు అసురులకు వీళ్ళందరికీ. అయితే నేను వేరే రకంగా చెప్తాను. మన లోపల ఆసురి లక్షణాలని అసురులు అంటాను, దైవీ లక్షణాలను దేవతలు అని. అలా అంతవరకు నేను అర్థం చేసుకుంటాను. లోకాలు అంటే ఏంటి? లోకాలంటే ఈ 14 భూహ సువహ మహహ జనహ తపహ ఇవేనా? కాదు. లోకం అంటే మనకు రకరకాల ఆలోచనలు, భావోద్వేగాలు, బయటలో బాహ్యలోకము, అంతర్లోకము, నిద్రపోయినప్పుడు ఒక లోకము, ఇవన్నిటి లోపల కూడా ఈ అన్ని లోకాలు కూడా నడిపించేటటువంటిది ఆయన్ని. ఎలా నడిపిస్తున్నాడో? తన కిరణాలతోటి. ఈ కిరణాలు విస్తరించడం ద్వారా
ఏదైతే ఒక చక్కటి అవగాహన మనకు కల్పిస్తుందో, ఈ లోకాలన్నింటి లోపల ఒక క్లారిటీ వస్తుందో, అదే విధంగా మనం కూడా ఆలోచన దృక్పథాన్ని మార్చుకుంటే మన జీవితాన్ని మార్చుకోగలం. కాబట్టి అలా కూడా మార్చుకోగలిగేటటువంటి ప్రపంచాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే ఈ సూర్య భగవానుడే. ఈ సూర్య భగవానుడు ఎవరో కాదు, ఈయననే బ్రహ్మ, ఈయననే విష్ణు, ఈయననే శివుడు. ఆయన లోపల ఉన్నటువంటి గుణాలను బట్టి మనము ఒకసారి బ్రహ్మ అంటున్నాం, ఒకసారి విష్ణువు అంటున్నాం, ఒకసారి శివుడు అంటున్నాం. అందరినీ పుట్టించేది ఈయననే. అది మనకు ఎలాగో తెలుసు, గత వారం తెలుసుకున్నాం, ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాం. వర్ష రూపం లోపల మనము భూమిలో పడతాము, భూమి లోపల ఆహారంగా మారుతాము, ఆహారంగా మారి తండ్రి శరీరంలోకి వెళ్తాము, తండ్రి శరీరంలో శక్తిగా మారి తల్లి శరీరంలోకి ప్రవేశిస్తాము. ఇవన్నీ కూడా సూర్యుడి వల్లే జరుగుతాయి. కాబట్టి సృష్టికి ఆయనే మూల కారణం. నెక్స్ట్ ఈయననే నెక్స్ట్ ఇది మన ఏమంటారు విష్ణుమూర్తి, అంటే మనందరినీ పోషించేది, మనకు ఆహారం ఇచ్చేది, నీళ్ళు ఇచ్చేది, ఇవన్నీ ఆయననే. ఈయననే శివుడు కూడా లయకారుడు. లయకారుడుగా అంటే ఏంటి? ఈయన మన లోపల శ్వాసలని తగ్గిస్తాడు, ఎండగడతాడు. సో కాబట్టి ఆ రూపంలో కూడా ఈయననే వస్తాడు. విష్ణుమూర్తి లాగా శివుడి రూపం, 3 గుణాల ద్వారా మనం ఒకే దేవుణ్ణి, సాత్విక రూపం వచ్చినప్పుడు విష్ణు అని, రాజస రూపం వచ్చినప్పుడు బ్రహ్మ అని, తామస రూపం వచ్చినప్పుడు రుద్ర అని ఒకే దేవుణ్ణి పిలుస్తాము. ఆ దేవుడు మరెవరో కాదయ్యా, ఈయననే స్కందుడు. ఈయనకి సరైన మార్గ నిర్దేశనం చేసేటటువంటి సైన్యాధిపతి. దేవతలందరికీ సైన్యాధిపతి ఎవరు? స్కందుడు. అలాగా మనకు సరైనటువంటి డైరెక్షన్ లో తీసుకెళ్లేటటువంటి స్కందుడు ఎవరో తెలుసా? అది ఈయననే. ప్రజాపతి ఈయననే. నన్ను నమ్ము, ప్రజాపతి అయ్యా ఈయన మామూలు వ్యక్తి కాదు, ప్రజాపతి. ఎవరండి ప్రజాపతులు? బ్రహ్మదేవుడు సృష్టి కోసం అని చెప్పేసి క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే తన శరీరంలో ఉన్నారో, పులహుడు, పులస్త్యుడు, అంగీరసుడు, ఆత్రి, మరీచి, కర్దమ ప్రజాపతి, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాపతులందరూ కూడా ఈయననే. ఎందుకంటే సృష్టి రూపం లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా, సమస్త జీవరాశులను కూడా తనలోంచి పుట్టించినటువంటి వాడు ఈయన. ఇంద్రుడు, మహేంద్రుడు అంటే దేవతల రాజైనటువంటి ఇంద్రుడు, అటువంటి వాడు ఈయననే. ఆ ఇంద్రుడు కూడా ఈయననే. ఏదైతే మన శరీరంలో ఈ శక్తిగా చెప్తామో ఆ శక్తి కూడా ఆయన నుంచే వచ్చింది. ఈయననే ధనదహ. ధనదహ అంటే ధనము, ధనం ఇచ్చేటటువంటి వాడు. ధనదహ, ధన అంటే ధనము, దహ అంటే ఇచ్చేవాడు, వర దహ వరం ఇచ్చేవాడు, క్షేమ దహ క్షేమం ఇచ్చేవాడు, సుఖ దహ సుఖం ఇచ్చేవాడు, మోక్ష దహ మోక్షం ఇచ్చేవాడు, దా అంటే ఇచ్చేవాడు అని చెప్పి. ధనదహ ధనాన్ని ఇచ్చేవాడు. ధనాన్ని ఎవరిస్తారండి? హలో, కుబేరుడు. సో ధనదుడు కూడా ఈయననే. ధనదుడు కూడా ఈయననే. ఎలా అయ్యాడు? సూర్యుడి వల్ల పాడి పంటలు వస్తాయి. ఆ పాడి పంటల వల్ల ఏమవుతుంది? మనకు సరైనటువంటి డబ్బు వస్తుంది. ఆ విధంగా పాడి పంటల ద్వారా మనకు సంపదలను చేకూర్చేటటువంటి సూర్యుడే ఆ కుబేరుడయ్యా. కాలగమనాన్ని నిర్దేశించేది ఈయననే, కాలుడు. కాలగమనం అంటే ఏంటి? సూర్యుడు కదలకపోతే మనకు టైం ఎక్కడిది? సూర్యుడి కదలికల వల్లనే మనకు ఋతువులు ఏర్పడుతున్నాయి. 6 ఋతువులు ఏర్పడుతున్నాయి, 12 నెలలు, 6 ఋతువులు, ఇవన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి సూర్య గమనం వల్ల ఇవన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి సూర్యుడు వల్ల మనకు టైం కూడా ఈయననే. కాలుడు అంటే చంపేవాడు అనే మీనింగ్ పక్కన పెట్టేసి, కాలుడు అంటే సమయము. మనం నిద్రపోతాం, నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో ఉంటాం. ఆ సమయంలో మనకు టైం తెలుస్తుందా అండి? గాఢ నిద్రలో తెలియదు. అంటే అలాంటి సమయంలో తప్ప మిగతా అన్ని సమయాలలో కూడా మనకు కాలం అనేది ఇట్ విల్ ఎగ్జిస్ట్, అది ఉంటుంది. కాలం అనేటటువంటిది ఉంటుంది. ఆ కాలం ఎవరో తెలుసా? ఈయననే. యముడు కూడా ఈయననే. ఆయుష్ను హరించేది కూడా ఈయననే. అందరు దేవతల్ని ఈయనతో పోలుస్తున్నారు అన్నమాట. నువ్వు ఎవరెవరు నీకు తెలిసిన దేవతలు ఉన్నారో చెప్పు, వాళ్ళందరూ ఈయననే. ఆహ్లాదం ఇచ్చేటటువంటి చంద్రుడు కూడా ఈయననే. ఈయన యొక్క కిరణాల వల్ల చంద్రుడు ఇంత వేడి కిరణాలను తీసుకొని మనకు చక్కగా చల్లదనాన్ని ఇస్తున్నాడు. భూమి లోపల పోషకాలు ఇస్తున్నాడు, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటిది ఎవరయ్యా అంటే చంద్రుడు. ఆ చంద్రుడు ఎవరో తెలుసా నీకు? ఆయన కూడా సూర్యుడే. అపాంపతి. అపాంపతి అంటే వర్షం కురిపించేటటువంటి రాజు. ఎవరు వర్షం కురిపించేటటువంటిది? వరుణదేవుడు. కిరణాల ద్వారా ఏం చేస్తాడు? సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రంలో ఉన్న నీరు ఆవిరైతుంది. ఆవిరైన నీరు మబ్బుల రూపంలో వర్షం కురిచి మళ్ళీ మనందరికీ కూడా ఈవెంట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎంత అద్భుతమైన చక్రాన్ని మెయింటైన్ చేస్తున్నాడు అయ్యా ఈయన. మాటలు కాదు ఇది. కాబట్టి ఇప్పుడు మరి ఏ దేవుని పూజించాలో చెప్తారా అండి?
ఇంతమంది దేవుళ్ళలో ఏ దేవుణ్ణి పూజిస్తే సూర్యుడిని పూజించినట్టు చెప్పండి ఇప్పుడు? సూర్యుడిని పూజిస్తే అందరినీ పూజించినట్టే మీరు సార్. పూజిస్తే అందరి లేదా? అందరినీ పూజించినట్టే. సో అంటే ఏ దేవుడిని పూజించినా ఒకటే. యాక్చువల్ గా అన్ని దేవుళ్ళు ఆయనే. సర్వదేవాత్మకో హేష. అందరి రూపాలు ఆయననే. అందరి రూపాలు ఈ కనిపిస్తున్నటువంటి వాడే. ఎంతటి బలమైనా సరే, ఎంత శక్తివంతుడైనా సరే, తన శక్తికి మూల కారణం ఎవరో తెలుసుకోవాలి. చాలా మందికి ఏమవుతుందంటే, ఇది మనము భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం, నా శక్తికి మూలం ఏంటి అంటే నేనే. నేను నా శత్రువులను జయించాను. జ్ఞాపకం ఉందా? 16వ అధ్యాయం లోపల తెలుసుకున్నాం. నా శక్తికి మూల కారణము నేనే. నేను నా శత్రువులందరినీ కూడా నాశనం చేయగలిగాను. నేను అనుకున్నటువంటిది సాధిస్తాను. అండ్ ఈ ప్రపంచంలో సృష్టి ఎలా జరుగుతుంది? దేవుడు లేడు, ఎవ్వడు లేడు, నథింగ్. పుట్టడం కేవలం స్త్రీ పురుషుల కలయిక మాత్రమే. ఇవన్నీ విన్నారా లేదా? 16వ అధ్యాయంలో మర్చిపోయారు ఆల్రెడీ. చెప్పండి. ఇవన్నీ చెప్పేది ఆయననే. సో మనకు అక్కడ ఆ టైం లోపల మనం ఏం విన్నాము? కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళని చాలా గొప్ప వాళ్ళు అనుకుంటారు. ఇంత డబ్బు సంపాదించాను, అవసరం వస్తే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తాను. ఎంత అహంకారం అండి, ఎంత అహంకారం. అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాము. ఒక రెంటెడ్ హౌస్ లో ఉండేసి నాదే ఇల్లు అంటే ఎట్లా ఉంటుందండి? ఈ ప్రపంచం అంతా కూడా ఇదే. నువ్వు ఇక్కడ ఏదో ఉండడానికి వచ్చావు, వెళ్ళిపోతావు, మళ్ళీ ఇంకో రెంటెడ్ ఇంట్లో దిగుతావు. అంతేగాని రెంటెడ్ ఇంట్లో సామాన్లతో సహా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. ప్రతి ఒక్కటి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. ఒక్క సామానైనా పైకి తీసుకెళ్ళగలమా? జ్ఞానం తప్ప ఏది తీసుకెళ్ళలేవు. కాబట్టి నువ్వు ఇక్కడ జస్ట్ ఒక కేర్ టేకర్ గా ఉన్నావు. దానికి ఇంత అహంకారమా? ఆ అహంకారం ఉండకూడదు. కాబట్టి అన్ని దేవతల రూపంలో మనకు దొరుకుతున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి శక్తి. ఈ శక్తిని గుర్తించాలి. రాముడికి అగస్త్యుడు చెప్పాడు అంటే అర్థం ఏంటి? నీ శక్తికి కూడా మూల కారణము ఆ సూర్యుడే అని చెప్పి చెప్తున్నాడు. అంటే మన శక్తికి కూడా మూల కారణం ఆయనే. మనకు మూలమైనటువంటి వ్యక్తిని మర్చిపోకూడదు. ఇంతేకాదు, ఇంకొక అర్థం కూడా తీసుకోవచ్చు. నీ ఎదురుగా ఉన్నటువంటి శక్తి ఎవరు? రావణాసురుడు. ఆ రావణాసురుడు బోల్డ్ అంత శక్తివంతుడు, కానీ ఆ శక్తికి కూడా మూలము సూర్యుడే. ఎంత బ్యూటిఫుల్ గా, అంటే ఇది మాటలు కాదన్నమాట. అంటే ఎంత అద్భుతంగా రాముడి లోపల ధైర్యాన్ని నింపుతున్నాడు అనేటటువంటిది అది మనం అక్కడ గుర్తించాలి. సో కాబట్టి ఈయననే సర్వస్వం. నువ్వు ఎవరెవరినో వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్తావు. వెతకాల్సిన అవసరం లేదు. దేవుడు కళ్ళ ముందే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. అక్కడ ఆదిత్యుడు, ఇక్కడ హృదయం. ఆదిత్య హృదయం ఇదే కదా. మనం అన్ని ప్రవచనాలలో చెప్పుకుంటున్న సారాంశం ఇది కాదా? ఒకసారి ఆలోచించండి. ఇది ఉపనిషత్ జ్ఞానం కాదా? ఒకసారి ఆలోచించండి అందరూ కూడా. ఉపనిషత్ ఇది శిఖరం, అంటే హయ్యెస్ట్ లెవెల్ అన్నమాట. ఇది మీరు కనుక లోతుగా ఆలోచిస్తే దిస్ ఇస్ ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఇది. ఎందుకంటే ఇందులోపల దేవతలది మొత్తం అందరు దేవతలు ఈయనే అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? అది అద్వైత జ్ఞానంకి వెళ్తుంది. ఏదైతే మనకు ఉపనిషత్తులలో అద్వైతం రెండవది లేదు అని చెప్పి ఇప్పుడు ఈ శ్లోకంలో అదే ఉంది. ఎస్ సార్ నో? నాకు ఒక మాట చెప్పండి ఫస్ట్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. సో చాలా వరకు మనం గుర్తుంచుకోవాల్సింది అంటే అద్వైత జ్ఞానం ఇది. ఆదిత్య హృదయం అద్వైత జ్ఞానం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది అద్వైతమే. మనకు వచ్చే ఆలోచన కూడా సృష్టే కదా. అది కూడా బ్రహ్మదేవుడి రూపమే అనుకోవచ్చు కదా. ఆలోచన సృష్టి, కొత్త భావము, కొత్త మాట, కొత్త ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడి రూపాలే. ఆలోచనకు ముందు ఏమీ లేదు, శూన్యం. అదే విధంగా వీటన్నింటిని నిలుపుకునే శక్తి, మన జీవన ప్రయాణం ఏదైతే ఉందో, ఈ జీవన ప్రయాణాన్ని కొనసాగించేటటువంటి శక్తి ఎవరిది? శ్వాస నడుస్తోంది, జ్ఞానము, మెదడులో రక్త ప్రసారాలు, ఇవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క శక్తులు. విరమణ, హ్యాపీగా పడుకుంటున్నాం, నిద్రపోతున్నాం, ఆ శక్తి ఎవరిది? ఆలోచనలన్నీ వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ పోతున్నాయో లేదు. ప్రతి రోజు కూడా ఒక వ్యక్తి చనిపోతున్నాడు నిద్ర లోపల. దాన్ని నిత్య ప్రళయం అంటారు అని మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. ఆ నిత్య ప్రళయం శివుడే కదా. అనవసరమైనటువంటి ఆలోచనలు పోతాయి, కొన్ని ఆలోచనలు, పుట్టినటువంటి ఆలోచనలు మాయమవుతాయి. అదే కదా శివతత్వం. అహంకారం పోతుంది, అదే కదా శివతత్వం. మనస్సు స్టేబుల్ గా అవుతుంది, అదే కదా శివతత్వం. కాబట్టి శివతత్వం కూడా ఈయననే. వండర్ఫుల్ వండర్ఫుల్. మళ్ళీ స్కందుడు అంటే ఏంటి? నీకు డైరెక్షన్ చూపించేటటువంటి వాడు. ఇది కరెక్ట్ అయిన డైరెక్షన్. ఎప్పుడైతే సర్వ సైన్యాధిపతి చెప్తాడో ఇలా వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం మనం. ఇక ప్రజాపతి అంటే పుట్టిన జనాలని విస్తరింపజేయాలి అంతటా. అదే కదా ప్రజాపతుల యొక్క ముఖ్య ఉద్దేశం. కశ్యపుడు ఎంతమందిని కన్నాడు? లెక్కలేనంత మంది భార్యలు, లెక్కలేనంత మంది పిల్లలు.
సో అమోఘమైనటువంటి సంతానం అంటే మన ఆలోచనల యొక్క తరంగాలు పెరుగుతాయి, మన ఆలోచించేటటువంటి శక్తి పెరుగుతుంది, మన ఆలోచన జ్ఞానం పెరుగుతుంది. అది సూర్యుడి వల్ల మనకు అందుతుంది. ఆ విస్తరణ ఏదైతే ఉందో అది ప్రజాపతి రూపంలో చెప్పుకోవచ్చు కదా. ఇంద్రుడు అంటే ఆధిపత్య శక్తి, పవర్ఫుల్ పర్సన్. ఇంద్రుడు అంటే పవర్ఫుల్ గాడ్. నా ఇంద్రియాల పైన నాకు ఆధిపత్యం వచ్చింది, నేను మనస్సును నిగ్రహించుకున్నాను, నేను నా నోటిని నిగ్రహించుకున్నాను, నేను నా కళ్ళని నిగ్రహించుకున్నాను, నేను నా చెడు మాటలు వినకుండా, అందరి మీద నేరాలు అవి వినకుండా నా చెవులని నిగ్రహించుకున్నాను. నేను మహేంద్రుడనా కాదా? సో తత్వబోధన చేస్తున్నాం మనం. ముందేమో డైరెక్ట్ మీనింగ్ తెలుసుకున్నాం, ఇప్పుడు తత్వబోధనలో ఆలోచన ప్రారంభమైంది అంటే బ్రహ్మదేవుడు, మనలో జీవనం కంటిన్యూ అవుతుంది అంటే విష్ణుదేవుడు. ఆలోచన విరమణ, ప్రతిరోజు మనం వెళ్ళే ప్రళయము శివుడు అని చెప్పుకున్నాం. మన విస్తరణ శక్తే మనకు పిల్లల్ని పుట్టించే శక్తి, అది విస్తరణ శక్తి, ప్రజాపతి శక్తి. మనకు ఇంద్రియాల పైన నిగ్రహం పెట్టుకున్నట్టయితే ఇదే మహేంద్ర శక్తి. ధనదహ, మరి కుబేరుడు మన దగ్గర ఎక్కడుంది అంటే తృప్తి, నాకు ఇంకా ఏమీ అవసరం లేదనేదే ధనదహ. అమోఘమైనటువంటి సంపద ఏది ప్రపంచంలో అంటే నాకు అన్ని చాలిగా, నాకు తృప్తి ఉంది, ఇంకేం అక్కర్లేదు అని తెలుసుకోవడమే కుబేరుడు. లోటు లేనటువంటి స్థితి అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఉన్న వాటితో సంతోషపడతాడు. సో కుబేరుడు నీలోనే ఉన్నాడు, ఆ కుబేర తత్వము నీదే. నీలో ఉన్నటువంటి ఆ కుబేర తత్వము సూర్యుడు. కాలానికి లోబడేటటువంటి శక్తి, జననము మరణము, మనలో వస్తున్నటువంటి మార్పులు, ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క లక్షణాలే. కాబట్టి మనలో వస్తున్నటువంటి శరీర మార్పులు, మానసిక మార్పులు, వీటన్నిటికీ కారణం సూర్యుడే అని చెప్పేసి తెలుసుకోవాలి. అంటే షట్ వికారాలకి కారణము సూర్యుడే. యమహ, యమహ అంటే ఏంటి? నియమాలు. మనము యమ గురించి తెలుసుకున్నాం మొదటి లోపల, స్టార్టింగ్ లోపల యమ నియమాలు అని చెప్పి తెలుసుకున్నాం కదా. యమహ అంటే యమము నియమము రెండు కూడా కలుపుకుని ఆ 10 క్వాలిటీస్ ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆ 10 క్వాలిటీస్ చెప్పండి ఎవరైనా, ఒకటి తర్వాత ఒకటి. నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, అది అష్టాంగ నియమాలు. అష్టాంగ నియమాలు చెప్తున్నారు మీరు, నేనేది యమ నియమాలు చెప్పమన్నా. యమహ అన్నాం ఇక్కడ. యమహ అంటే యమ నియమాలు. యమ నియమాలు అంటే ఏంటి? అపరిగ్రహము, అస్థేయము, అశౌచము, అస్థేయము, బ్రహ్మచర్యము, సత్యము. శౌచం లేదు, శౌచము నియమాలలో వస్తుంది. అశౌచము, శౌచం ఇవన్నీ నియమాలలో వస్తాయి. ఇందులోపల ఏమొస్తుంది? అహింస. అహింస, సత్యం పలకడము, అపరిగ్రహము, అస్థేయము, బ్రహ్మచర్యము, ఇది యమము. నియమంలో ట్రిబుల్-S, సంతోషము, స్వాధ్యాయము, శుచి. స్వాధ్యాయము, శుచి. తర్వాత ఈశ్వర ప్రణిధానము, తపస్సు. ట్రిబుల్-S ET. ఓకే, ట్రిబుల్-S ET అదేమో నియమాలు. ఇవన్నీ కూడా యముడే, ఇదంతా కూడా యముడే. ఈ నిగ్రహాలన్నీ కూడా యముడే. మనలో ఉన్నటువంటి ఆనందము, శాంతి, ప్రసన్నత, అమోఘమైనటువంటి పీక్స్ కి వెళ్ళిపోయేటటువంటి ఆనందం నిద్రలో, మైథునంలో వచ్చి అదెవరు? సోముడు, ఆనంద స్వరూపము. ఇదే కాదు, మనం ధ్యానం చేస్తే వచ్చేటటువంటి సుఖము, నిశ్శబ్దంగా ఉంటే వచ్చే సుఖము. ఈ సోముడు ఎవరనుకుంటున్నారు? ఈయననే. అపాంపతి, భావాల పైన నియంత్రణ, భావముల పైన నియంత్రణ, మన ఆలోచనల పైన నియంత్రణ, సరైన ఆలోచనల పైన నియంత్రణ, ఇది భావము. అపాంపతి వరుణ లక్షణము. కాబట్టి ఏం తెలుస్తుంది? మన శరీరంలోనే ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. సృష్టి, స్థితి, లయ, పోషణ, మార్గనిర్దేశము, భావ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అన్ని రకాలు కూడా ఉన్నటువంటి ఒకటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ అన్నింటికీ కారణమైనటువంటి ఆ మహానుభావుడు మరెవరో కాదయ్యా, ఆయననే సూర్యుడు అని. చాలా అంటే ఇది మామూలు విషయం కాదు, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం తెలుసుకుంటున్నాం అన్నమాట మనం. అంటే జనరల్ గా ఏంటంటే మనకు సూర్యుడిని ఇంత గొప్పగా పూజించేది మన ఎవరు అంటే, ఇప్పుడు అలలు ఉన్నాయి, అలలు మనకు సముద్రంలోనే వెళ్తాయి, సముద్రంలోనే కొనసాగుతాయి, సముద్రంలోనే కలిసిపోతాయి. మనం కూడా అంతే, మనం కూడా సూర్యుడి వల్లే ఉన్నాము, సూర్యుడితోనే వెళ్తాము, సూర్యుడిలోనే కలిసిపోతాము. మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాము, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వీళ్ళందరూ ఒకే దేవుడి యొక్క పిల్లలు అందరినీ మనం దేవుడుగానే పూజిస్తాం. అంటే ఏంటంటే ఒకే దేవుడిని
అనేక రూపాలలో మనం పూజిస్తాము. దేవుడు కొడుకు, దేవుడు మనవడు, వీళ్ళందరూ కూడా దేవుడే. నువ్వు దేవుడు, నేను దేవుడు, మనందరిలో ఉన్నటువంటిది దేవుడే, ఇంక వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు. హిరణ్య గర్భుడు, మనందరినీ పుట్టించినటువంటి ప్రజాపతి, హిరణ్య గర్భుడు, వీళ్ళందరూ కూడా మనమే, అన్ని కూడా మనమే. కాకపోతే అది మనం తెలుసుకోలేకపోతున్నాం, మనలో ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోలేకపోతున్నాము. ఇంద్రుడినేమో అనవసరంగా మనము తీసుకెళ్లిపోయి సినిమాల్లో ఎలా చూపిస్తున్నామంటే, ఆ సినిమాలలో ఇంద్ర పాత్ర వచ్చింది అంటే అదొక నవ్వులాట పాత్ర అన్నమాట. మెయిన్ అహల్య వృత్తాంతం వచ్చిన తర్వాత ఆయన ఫుల్ లోకు అయిపోయాడు మనందరికీ కూడా. కానీ అసలు మన శరీరంలో ఇంద్రియాలన్నిటికీ కారణమైనటువంటి వాడు ఎవరయ్యా? ఇంద్రుడే కదా అని గుర్తించినట్లయితే ఇక మనకి ఏది కాదు. అదే ఇంద్రుడు మనకు బుద్ధి రూపంలో, బృహస్పతి రూపంలోను, వర్ష రూపంలో, వరుణుడు రూపంలోను, అగ్ని రూపం, అన్ని రూపాలలో కూడా ఈయనే వస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా, సంపదలంతా కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటివే. ఇవన్నీ కూడా మనం కేవలం అక్షుడు, హిరణ్య కశిపుడు. హలో, కట్ అయిందా? హలో, నిమిషం కట్ అయింది సార్, ఒక్క నిమిషం కట్ అయింది, వాళ్ళు వస్తుంది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు క్లియర్ కిరణ్ ఉందా? సో హిరణ్య అక్షుడు, చెడు ఉన్నదంటే సంపద నాది 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 అని చెప్పేసి రాక్షసుల రూపంలో వెళ్తారు. హిరణ్య అక్షుడు, హిరణ్య కశిపుడు. హిరణ్య అక్షుడు అంటే హిరణ్యము సంపదల పైన కన్నేసినటువంటి వాడు, ఎంతసేపు సంపద 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 అని గోల చేసేవాడు హిరణ్య అక్షుడు. హిరణ్య కశిపుడు అంటే సంపదలను భోగించేవాడు. కశ్యపుడు, ఆ కశిపుడు అంటే భోగించేవాడు. వీళ్ళిద్దరిని మనం దూరం చేసుకోవాలి. హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు దూరం చేయాలి. హిరణ్య కశిపుడు ముఖ్యంగా వాడు సంపదల్ని భోగించమని చెప్తున్నాడు. అందుకే మనకు కావాల్సింది ఎవరు అంటే హ్లాదుడు. హ్లాదము అంటే ఆనందాన్ని కలిగించేవాడు, ప్రకృష్టమైనటువంటి గొప్ప ఆనందాన్ని కలిగించేవాడు ఎవడు? ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు వచ్చినట్లయితే మన హృదయం లోపల ఈ సంపదలను దూరం పెట్టి నాకు ఇవి చాలు అని చెప్పేసి అంటాము. కాబట్టి కుబేరుడు విషయంలో వాటిని అనుభవిస్తే గొప్ప కాదు, ఇది వద్దు అనుకునే స్థాయికి వెళ్ళినవాడు గొప్పవాడు. కాబట్టి ఏంటంటే ధనాన్ని ఎవడు పోగు చేయకూడదు. ధనము మనకున్న లిమిటెడ్ నీడ్స్ ని కనుక ఫుల్ఫిల్ చేసుకోవాలి. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని 10 మందికి పెడితే నువ్వు నిజమైనటువంటి భగవంతుడు అవుతావు, భగవంతుడి యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకున్న వాడే అవుతావు. కాబట్టి అద్భుతమైనటువంటి ఇదన్నమాట. అంటే ఏంటంటే మన చేసుకున్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది అంటే భగవంతుడి యొక్క అసలు తత్వాన్ని తెలిసేటటువంటి అవకాశం ఉంది. అటువంటి మహోన్నతమైనటువంటి భగవంతుడి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం ఈ రోజు చాలా చక్కగా చెప్పుకున్నాం. నెక్స్ట్ శ్లోకం ఒక్కసారి మనము చూసుకుని ఇప్పుడు ఇందులో మనం నెక్స్ట్ శ్లోకము ఒకసారి చూస్తున్నాను నేను, ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ ఎవరికైనా నోటికి ఉందా? పితరో వసవసాద్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వన్హిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః. సో ఇది కూడా క్లుప్తంగా తెలుసుకుందాం, మొత్తం తెలుసుకోవద్దు. పితృదేవతలు అంటే ఆయన చెప్తున్నాడు, ఇందాక చెప్పిన దేవతలే కాదు, ఇంకా చాలా మంది దేవతలు ఉన్నారు. పితృదేవతలు వీళ్ళే, ఎవరైతే మన కర్మానుసారంగా మనకు అన్ని అందిస్తున్నారో ఆ పితృదేవతలకు కూడా ఇదే. ఈ సూర్యుడే ఆ పితృదేవతల రూపం లోపల కూడా కాంతి, పితృలోకానికి కూడా కాంతినిస్తాడు. మన వంశ మూలానికి, మన వంశానికి, వంశ అభివృద్ధికి కూడా కారణం ఈయననే. వసవహ అంటే మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. వసవులు, వసుంధర అని అనుకున్నాం కదా. వసవహ అనే దానికి ఏమనుకున్నాము? సంపదలు, సంపద. వసుంధర అంటే సంపదలను కలిగి ఉన్నది, భూమిని ధరించిన వాడు. సో ఆ సంపదల రూపంలో వచ్చిందంతా ఈయననే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటిని కూడా మనం అష్టవసువులుగా చెప్తాడు. మనం చెప్పుకున్నట్టు ప్రభాస్ అనేది 8 మందిలో చెప్పామో, ఈ పంచభూతాలు, సూర్య, చంద్ర, నక్షత్రాలను కూడా అష్టవసువులు అంటారు కొంతమంది. సో అందరి ఉనికికి సూర్యుడే కారణము, ఈ సంపద అంతరికి కూడా సూర్యుడే కారణము. సాధ్య అని ఉన్నాడు. సాధ్య అంటే ఏంటంటే మన వేదాలలో చెప్పినటువంటి ప్రతి దేవత సాధ్య. దేన్ని సాధ్యమయ్యేలాగా చేస్తారు వాళ్ళు? మన సృష్టి కార్యము సాధ్యమయ్యేలాగా చేస్తారు. సూర్యుడి లోపల ఉన్నటువంటి సంకల్ప శక్తిని సాధ్యము అంటారు. సూర్యుడి లోపల ఉన్నటువంటి సంకల్ప శక్తి ఏదైతే ఉందో అది సాధ్యము, తద్వారా పనులు అవుతాయి. సాధ్యము, మనకి ఏ పనైనా కావాలి అంటే ఏదో ఒకటి కావాలి, దానికి ఒక సాధనం కావాలి. ఆ సాధనాన్ని ఇచ్చే సాధ్యులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈయన రూపాలే. అశ్వినౌ అంటే మన ముక్కు లోపల ఉన్నటువంటి అశ్విని దేవతలు,
డాక్టర్స్ వాళ్ళు కూడా వీళ్ళే. వాయుదేవుడు మరుతహ, ఆ మరుతహ వాయుదేవుడు కూడా ఈయననే. మనువులు అష్టం మనకు ఎంతమంది ఉన్నారండి మనువులు? 14 మంది. 14 మంది. ఆ 14 మంది మనువులు స్వయంభు మనువు, సారోచిష మనువు, ఉత్తముడు, రైవతుడు, చాక్షసుడు, ఇంకోటి ఎవరు మర్చిపోయాను. ఆయన తర్వాత ఇప్పుడు మనకు ఉన్నటువంటి వైవస్వత మనువు, తర్వాత వచ్చేటటువంటి సాపర్ణి, ఇంద్ర సాపర్ణి, రుద్ర సాపర్ణి, బ్రహ్మ సాపర్ణి, వీళ్ళందరూ ఇట్లా మొత్తం 14 మంది. వీళ్ళందరూ ఆ వారే. వాయువు ఈయననే, అగ్నిదేవుడు ఈయననే. ప్రజాప్రాణ, అందరి లోపల సమస్త జీవరాశికి ప్రాణం ఇచ్చేటటువంటిది కూడా ఈయననే. ఋతుకర్త, ఈ ఋతువులు 6 ఋతువులు మనం ఇందాక చెప్పుకున్నాం. కాలుడు గురించి చెప్పుకున్నప్పుడు ఈ ఋతువులన్నీ కలిగించేది ఈయననే. ఈ ఋతు చక్రాన్ని ఇచ్చేటటువంటిది గమనము. ఈయన యొక్క గమనమే ఋతు చక్రాన్ని ఇస్తుంది, ఋతువులు ఏర్పడేలాగా చేస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏం ఏర్పడుతుంది చెప్పండి? భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏమొస్తాయి? పగలు రాత్రి. పగలు రాత్రి వస్తాయి. భూమి సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల ఏమొస్తుంది? సంవత్సరం. ఋతువులు వస్తాయి. ఓకే, అలాగా ఋతువులన్నింటినీ కూడా కల్పించేవాడు. తర్వాత చివరగా ప్రభాకరుడు. ప్రభ అంటే వెలుతురును, ఆ అత్యున్నతమైనటువంటి వెలుతురుని ఇచ్చేటటువంటి వాడు ఈయననే. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్ గా. సో నాకు కథలు అవి కూడా ఇష్టమే గానీ బట్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎందుకో నాకు మంచిగా అనిపిస్తాయి. సో చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ మీనింగ్ చాలా బాగా చెప్పారు సార్. నాకు డైరెక్ట్ మీనింగ్ చాలా కూల్ గా చాలా బాగుంది సార్ క్లాసు. మాఘమాసం కదా సార్, శివపురాణం చెప్పండి ఒకసారి సార్. శివపురాణము చెప్పాను. సరే, ఒక మంచి రోజు చూడండి. శివుడివి ఏమన్నా ఉన్నాయి కదా, ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ శివ ఫెస్టివల్ నాడు చెప్పుకున్నాం. లాస్ట్ టైం 5 గంటలు చెప్పుకున్నాం. రథసప్తమి ఉంది సార్ ఈ నెలలో శివరాత్రి. అది సూర్యుడు. శివరాత్రికి లాస్ట్ టైం 5 గంటలు చెప్పుకున్నాం ప్రవచనం. మీరు మర్చిపోయినట్టున్నారు. 5 గంటల పాటు ఈసారి కూడా అలాగే మొత్తం శివపురాణం తెలుసుకుందాం. 5 గంటల పాటు రెడీగా ఉండండి. ఓకే, అరౌండ్ 10ంటికి ప్రారంభించుకుందాం. ఆ రోజు 9 బదులు 10ంటికి ప్రారంభించుకుందాం. మంచి నిద్రలు పడి నిద్రలు పోదాం. ఓకేనా? జాగరణ చేస్తాం కదా సార్, పడి నిద్ర. శివరాత్రి రోజు చెప్పండి సార్, అట్లా 2 పుణ్యం పురుషార్థం 2. నిజంగా చెప్పండి సార్. సినిమా చూడాలి సార్. ఇంతకు ముందు చెప్పండి సార్, పరమానంద శిష్యుల కథ. ఇది బాగుంది. నేను ఇక్కడ ఇందులో వేస్తాను. ఎట్లా యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ ని షేర్ చేస్తాను. మరుతులు శివపురాణం చెప్పండి సార్ ఆ రోజు. తప్పకుండా. మరుత్తులు అంటే వాళ్ళు, నేను ఇంతకు ముందు చెప్పిన కథమ్మా. మరుత్తులు అంటే వాళ్ళు ఎవరంటే ఈయన 49 మంది ఉన్నారు కదా, వాళ్ళు పెద్ద వీచే ప్రచండ గాలులు, తర్వాత ఈ లైటనింగ్, తర్వాత హరికేన్స్, ఇవన్నీ వస్తాయి కదా, వాటిని మరుత్తులు అంటారు అనమాట. చాలా శక్తివంతమైన 49 మంది దేవతలు. వసంత పంచమి కూడా వస్తుంది కదా సార్, అమ్మవారు సరస్వతి దేవి. అవును సార్. ఇంద్రుడే కదా సార్, ఆమె గర్భంలో పోయి వాళ్ళని నరికితే ఏడవద్దని మారుదా. దితి కడుపులోకి వెళ్తాడు. దితికి ఎప్పటి నుంచో బెంగ అన్నమాట. ఇట్లా నా కొడుకులు ఎవరు దేవతలు అవ్వటం లేదు, స్టేటస్ కుదరట్లేదు అని చెప్పి భర్తను అడుగుతుంది. మంచి శక్తిని ఇవ్వాలి అని. ఆయన అంటాడు, బీజం ప్రవేశపెట్టడం కరెక్టే, కానీ నువ్వు శుభ్రంగా లేకపోతే కష్టము. శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా ఉంటే చాలా డేంజరు అంటే, సరే ఏం చేయాలి అంటే చెప్తాడు. అప్పుడు ఎలా చేయాలి వ్రత మమ్మల్ని ఎందుకు సార్ మమ్మల్ని అంటారు. నిజంగా గమ్మత్ ఏంటంటే, ఎవరైనా ఈ ప్రవచనాలు ఇంటే నిజం అనుకుంటారు, అరే ఇలా స్టూడెంట్స్ నిజంగానే స్నానం చేయరేమో అనుకుంటే. ఇక లక్కీగా ఏంటంటే ఇది మన గ్రూప్ లోనే పెడతాను. ఎక్కువ బయట వాళ్ళు చూడరు. మీరు చూస్తారు కదా, 150 మంది కంటే చూడరు మన ప్రవచనాలు ఎవరు. మన పెట్టారు కదా సార్, అంతలోనే 4000-5000 మంది చూసేశారు సార్. ఏది
షణ్ముఖ శర్మ గారిది పెట్టారు కదా సార్ ఇవాళ చూడండి అని మీరు చెప్పేవి అది చూసాం సార్. చూసాం సార్, చాలా బాగుంది సార్. శర్మ గారి గురించి మొత్తం ఆయన మీరు ఎవరు చెప్పిందే మాట్లాడారు సార్, కదా, ఆయన బాగుంది. మాటల్లో వినపడింది అంతే. చూసాం సేమ్ నేను వీడియోలో ఒక గమ్మత్తుగా పాయింట్ ఉంది సార్, మనుషుల రూపంలో ఉన్న గురువులని నమ్ముకోకండి, భగవంతుని నమ్ముకోండి. బిస్కెట్లు విసిరేయటము, కేక్ రాస్తే అది వేలం పాట, పాదాలు ఇవన్నీ మీరు అనేవాళ్ళు, ఆయన కాళ్ళతో పాదాలు తన్నించుకోవటము, పెట్టటము చేయటం అవన్నీ అనేది సేమ్ మీ మాటల్లోనే ఉన్నాయి సార్. మొత్తం మీ మాటలే సార్. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అలా నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలా మంది. కానీ ఏంటంటే ఏమి చేయలేని పరిస్థితి తెలుసా, ఏమి చేయలేని పరిస్థితి. వాళ్ళని వాళ్ళు దేవుళ్ళుగా చేసుకొని వాళ్ళ జీవిత చరిత్రలు చదివిస్తున్నారు తెలుసా జనాలతోటి. వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తూ వాళ్ళ జీవిత చరిత్రలను చదివించే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. ఎంత బాధ అంటే, కానీ ఏం అనలేం తెలుసా, మనం పబ్లిక్ ఫోరమ్స్ లో అసలు అనలేము. ఇప్పుడు నేను ఇంకా మీరు కాబట్టి నేను అప్పుడప్పుడైనా నేను క్రిటిసైజ్ చేసినట్టుగా చెప్తాను, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే గానీ వీళ్ళ గురించి బయట ఎక్కడన్నా మాట్లాడాల్సి వస్తే ఆయన మహానుభావుడు, ఆయన దేవుడనే చెప్తాను నేను. ఎందుకంటే హిందూ ధర్మం దెబ్బతింటుందని నోరు మూసుకోవడమే ఇది. మనము వాళ్ళ గురించి చెడు మాట్లాడలేము. మనం ఇప్పుడు మనదంటే ఒక చిన్న మనం ఒక స్మాల్ చదివిన తర్వాత నాకు హెల్త్ బాగైంది అనే వాళ్ళని కూడా విన్నాం సార్. అంటే ఇప్పుడుండే పీఠాధిపతులది ఒక్కరిది. అదే అవును, అది మూర్ఖత్వం కదా. అదేంటంటే అలా మన లోపల మూర్ఖత్వం పెంచుతారు. తర్వాత మీరు ఇంకా చూసినట్టయితే అన్ని కూడా ఒకళ్ళ చెప్పినవే అన్ని చెప్తారు. అదే ఈ బాబాకి చెప్తారు, అదే ఆ బాబాకి చెప్తారు, ఇది ఈ మఠాధిపతికి చెప్తారు, అదే ఆయన ఇలా గాల్లో చూశాడు వర్షం ఆగిపోయింది, ఇలా చూశాడు ప్రయాణం పోస్ట్ పోన్ చేసుకున్నాడు మంచిదైంది, ఆ రైలుకి యాక్సిడెంట్ అయింది దేవుడికి ముందే తెలుసు. ఇలాంటివి ఎంత కామన్ తెలుసా, ఎంత కామన్ తెలుసా. నేను కామం కాదు, కామన్ COMMON, ఎంత కామన్ ఇవి, చాలా కామన్ గా జరిగేటటువంటివి ఇవన్నీ కూడా. ఎంత ఘోరంగా అసలు ఎంత బాధేస్తుందో తెలుసా. అందులో మన అమాయకత్వం ఉండబట్టే కదా వీళ్ళందరూ మనల్ని మోసం చేస్తున్నది. కానీ ఏం చేయలేము, మనం పబ్లిక్ ఫోరమ్స్ లో అసలు మాట్లాడలేము తెలుసా వాళ్ళ గురించి. పబ్లిక్ ఫోరమ్స్ లో అసలు మాట్లాడలేము. ఇప్పుడు ఇది ప్రైవేట్ కాబట్టి ఏదో మన చిన్న గ్రూపు చూసేది కూడా తక్కువ మందే కాబట్టి మనం పెద్దగా మాట్లాడడం. కానీ ఇది నిజంగా పబ్లిక్ వెళ్ళేటట్టయితే మనం అసలు అవి చెప్పం. ఫలానా మఠంలో వెళ్ళాను, ఆయన మహాత్ముడు అనే చెప్తా. ఎందుకంటే వేరే మతం వాళ్ళు పట్టుకుంటారు మనని. మనకెందుకు చెప్తాను అంటే కనీసం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి అంతే ఇది. ఇప్పుడు మన జీవితంలో ఒక్కడు మారినా చాలు, మనం అలా అనుకుని కనీసం మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఎందుకు, మీ అమ్మ నాన్న లేరా మీకు దేవుళ్ళు? మీకు అమ్మ నాన్న గురువులు కాదా? అమ్మ నాన్న కంటే వీళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారా ఈ పైసలు తీసుకునే గురువులు? ఒక్క మఠాధిపతి స్ట్రాంగ్ గా ఉన్నవాడిని చూపించండి, ఒక్క పర్సన్ చూపించండి. అదే మీరు పోయిండి అక్కడ దయానంద ఆశ్రమం, శివానంద ఆశ్రమం చూడండి, ఎంత పీస్ఫుల్ గా, ఎంత సింపుల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఇలా వీళ్ళలాగా కిరీటాలు పెట్టుకొని ఏం అనలేము, వాళ్ళని ద్వేషించలేము, తిట్టలేము, ఏం అనలేము. ఎందుకంటే ఏదో అంతే అలా. ఇప్పుడు ఈవెన్ మాకు RSS ప్రోగ్రామ్స్ లో వాటిల్లో కూడా ఇష్టం లేకపోయినా వీళ్ళని పిలుస్తూ ఉంటాం. ఏం చేస్తాం, నోరు మూసుకొని పిలుస్తాం, ఏం చేయలేం తెలుసా. అందులో నేను అప్పుడు ఒకటి చెప్పే కదా, మా తత్వ విధానంద గారి శిష్యుడే ఒక చోట నేను భగవద్గీత చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా అక్కడికి వచ్చాడు అనమాట. వస్తే అసలు ఎంత రూడ్ గా వ్యక్తి అంటే అతని గురించి నాకు ముందే తెలుసు. ఇద్దరికి ఒకడే గురువు. కానీ గమ్మత్ ఏంటంటే ఆయన దీన్ని డబ్బుకు చూసుకుంటున్నాడు. మొన్ననే కొత్త కారు కూడా కొనుక్కున్నాడు అనమాట. కాషాయ వస్త్రాలు కట్టుకున్నాడు, కార్లు బంగ్లాలు కొంటాడు. ఎంతసేపు ఒకడు ఇలా ఆయన వెనకాల తిరగాల్సిందే ఒక అసిస్టెంట్ కెమెరా పట్టుకొని. పిచ్చి ప్రచారానికి పిచ్చి. ఇవాళ కాకపోతే రేపైనా కోట్లు సంపాదించలేనా అని చూస్తున్నాడు. ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు, ఒక కారు కొనుక్కున్నాడు. ఏమంటాం వీళ్ళందరినీ, ఏం అనలేని పరిస్థితి. ఇప్పుడు మనము హిందూ ధర్మంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది మన ప్రాబ్లం. మన వాళ్ళనే మనం నరుక్కున్నట్టు అవుతుంది. కానీ మన దాంట్లో ఎంత మోసం చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ వి చూస్తూ ఉంటారు కదా, ఇలా ఓ అని వస్తారు, ఏమైంది తలకాయ నొప్పి ఉంది, హల్లెలూయా జీసస్ అనుకో, జీసస్ తగ్గిపోయింది అంటారు. వాళ్ళకి ఈ పాపాత్ములు చేస్తున్న దానికి ఏం తేడా లేదు తెలుసా. నాకు ఇది మంచిదైంది, అది మంచిదైంది, నాకు ఆరోగ్యం బాగుపడింది, ఇవన్నీ వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదు. వాళ్ళు అమాయకులనే మోసం చేస్తున్నారు, వీళ్ళు అమాయకులనే మోసం చేస్తున్నారు. సో క్రిస్టియన్స్ ని మొన్న ఎవరో అడిగారు, మీరు ఇలా చేయడం మోసం కాదా అని. మన వాళ్ళే అడిగారు. వాళ్ళేమన్నారంటే, మీ హిందువులలో చేయరా ఇది, చెప్పండి, నిజం చెప్పండి, మీ స్వామీజీలు వీళ్ళు మోసం చేయరా? మేము ఎప్పుడైతే యూట్యూబ్ పెడతామో ప్రతి ఒక్కడూ చెప్తాడు, ఇది చేస్తే ఈ మంచి జరుగుతుంది, అది చేస్తే ఆ మంచి జరుగుతుంది, నీకు కావాలంటే ఈ కింద ఉన్న నెంబర్ కి కాల్ చెయ్యి,
అని వేలకు వేలు తీసుకుంటూ మోసం చేస్తున్న వాళ్ళు లేరా? మా క్రిస్టియన్స్ మీద పడ్డారేంటి మీరు? మేం చేస్తున్నది మరి మీరు అమాయకులను కదా మోసం చేస్తున్నది? సార్ మనకు ఇప్పుడు అడిగే అర్హత లేదు సార్, నిజంగానే అడిగే వాళ్ళు మనం వాళ్ళని అనే అర్హత ఏముంది మనకు? వాళ్ళు అలానే ఉన్నారు. రాధాకృష్ణ మోహన్ ఉన్నాడు కదా సార్, ఇస్కాన్ టెంపుల్ ఆయన రాధాకృష్ణ మోహన్, ఆయనకి వాళ్ళు క్రిస్టియన్స్ తో ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాడు. అదే కొట్లాడి లాభం ఏంటి? మన వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా. మన వాళ్ళు కూడా నువ్వు ఇది చెయ్యి. ఒక ఆయనకి మన హిందూ దీంట్లోనే ఒక ప్రవచనకర్త 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆయన కూడా మాలాగానే సాఫ్ట్వేర్. ఆయన చెప్పేవన్నీ ఇవే. ఇది చేశావంటే అమ్మవారి అనుగ్రహం నిరంతరము కలుగుతుంది, నీకు మీ జీవితము మారిపోతుంది. ఇంతేగాని ఒక్కసారి ఆత్మతత్వం చెప్పి ఎవరి దగ్గర పైసలు తీసుకోకుండా పైసలు తీసుకోవడం చచ్చిపోతున్నారు పైసల దగ్గర. ఏమిటో అర్థం కాదు. ఇవాళ డబ్బులు తీసుకుంటాం, రేపు పొద్దున్న మనం ఉండకపోతే ఏంటో అది ఎవ్వడు ఆలోచించట్లేదు తెలుసా. ఏ ప్రవచనకర్త ఆలోచించటం లేదు అది. అందులో పెద్ద పెద్ద ప్రవచనకర్తలు లక్షలలో తీసుకుంటారు. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంత నీచానికైనా దిగజారిపోతారు. నేను కొంతమందితోటి వెబ్సైట్స్ అవి ఇవి పెట్టించాను, మనకు తెలుసున్న కొంతమంది గురువులే. వాళ్ళందరూ శ్రీనివాస్ గారు మీరు దేవుళ్ళు, మీరు ఇది మీరు అది అన్న, మీరు కూడా అందరూ వెబ్సైట్ పెట్టుకోండి చాలా మందితో పెట్టించాను. వాళ్ళవి పెట్టుకోమని. వాళ్ళందరూ 500, 1000 సబ్స్క్రైబర్స్ కాగానే మానిటైజ్ చేసేసారు వాటిని. షేర్, సబ్స్క్రైబ్, లైక్, నా వెబ్సైట్ కనుక మీకు నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ అని చెప్పేసి డబ్బులు చేసుకోవడం మొదలెట్టారు. కానీ ఎంత వస్తుంది దీంతో? 500, 1000 అంటే ఇవాళ 500, 1000 వస్తుందండి, రేపు 30,000 వస్తుంది కదా. ఎందుకు వదులుకోవడము? మంచి కార్యానికే వాడుకుంటాం. ఇలా మాట్లాడడం నేను మొదట్లో చెప్పా కదా, డబ్బు చేయొద్దని, దీని మీద డబ్బు చేసుకోవద్దని చెప్పాను కదా. కరెక్ట్. కానీ ఎవరి దగ్గర మేము చేయి దాస్తున్నాం, ఎవరి దగ్గర చేయి దాచట్లేదు. ఇంటర్నెట్ లో వచ్చిన డబ్బు చేసుకోవద్దంటే ఎట్లా? కానీ వాళ్ళు నాతోని ఎదురు తిరుగుతున్నారు. ఎవరైతే నేను ఓపెన్ చేయించాను నేను ఓపెన్ చేయించినటువంటి వాళ్ళు, నేను వాళ్ళకి ఎలా క్రియేట్ చేయాలో చెప్పి ఎలా వెబ్సైట్ చేయాలో చెప్పినటువంటి గురువులు ఎంతో మంది, కనీసం 5-6 పేర్లు మీ అందరికీ తెలుసు. అందరూ ఏమని చెప్తాం? వీళ్ళందరినీ డబ్బు దగ్గరకు వచ్చేసరికి పాపాత్ములు అయిపోతారు. వాళ్ళు డబ్బు వచ్చేసరికి పాపాత్ములు అయిపోతారు. అంతవరకు కూడా ఆత్మజ్ఞానము ఇవి అవి అన్ని మాట్లాడిన జనాలు ఒకసారి డబ్బు రావడం మొదలవ్వగానే, ఇప్పుడు తత్వ విధానంద గారి శిష్యుడు ఎవరైతే ఉన్నారో అంత ఈజీగా ఇవ్వరు ఆయనకి సన్యాసం. ఎంతో కష్టపడి నాకు సన్యాసం కూడా అవసరం లేదు, నాకు పూర్తి స్థాయి వైరాగ్యం వచ్చింది, బట్టలు కట్టుకుంటేనే నేను సన్యాసన, ఈ బట్టలు నాకు అవసరం లేదు అన్నటువంటి స్థాయి వచ్చినప్పుడు సన్యాసం ఇస్తారు. అలాంటి ఆయన కూడా ఎలా అంటే కార్లు కొనుక్కోవడము, బంగ్లాలు కొనుక్కోవడము, అందరి దగ్గర పైసలు తీసుకోవడము, అడుక్కు తింటున్నారు. లిటరల్లీ అడుక్కు తింటున్నారు. ఏమిటో అర్థం కాదు నాకు. ఇంత దారుణం ఒక డబ్బు గురించి. ఏ డబ్బు ఏ గుర్తింపు వద్దనుకొని నేను భారతదేశానికి వచ్చాను ఆధ్యాత్మికత కోసము. ఆ ఆధ్యాత్మికతని వాడుకొని డబ్బు పేరు సంపాదించుకుంటున్నారు జనాలు. నాకు అదే అర్థం కాదు. మరి నేను ఎంత ఆనందంగా ఉన్నా నాకేమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లమ్స్ రాక కాదు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంత సంతోషంగా తీసుకొని వెళ్ళిపోతాను నేను వాటిని. డబ్బుతోటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అనుకుంటారా? ఏమీ కాదు. డబ్బు ఒక స్టేజ్ వరకు కొద్దిగా సుఖంగా ఉంచడానికి అవసరం. ఒక కారు, ఒక చిన్న బంగ్లా, ఒక చాలు. తర్వాత ఎంత అవసరం నీకు? ఏమిటో జనాలు, అది కూడా స్వామిలలో ప్రవచనకర్తలలో విపరీతంగా డబ్బులు. కొంతమంది బర్త్డేలు, షష్ఠి పూర్తులు చేసుకుంటారు. 60 లక్షలు, 70 లక్షలు, ₹1 కోటి ఖర్చు పెడతారు. అలా బానిసలుగా మిగిలిపోతారు. వాళ్ళు ఆ కల్ట్ లాగా మిగిలిపోతారు. ఇక వాళ్ళు అందులోంచి వెళ్ళారు. ఇక మా గురువు గారు ఇట్లా, మా గురువు గారు అట్లా అంటారు. వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. వీళ్ళ గమ్మత్ ఏంటంటే వీళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ లో కూడా వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. ఆ ప్రవచనకర్తల ఫోటోలు, ఆ మఠాధిపతుల, పీఠాధిపతుల ఫోటోలు. దేవుళ్ళు ఏమైపోయారు? కృష్ణుడు ఎగిరిపోయాడు, రాముడు ఎగిరిపోయాడు, అమ్మవార్లు ఎగిరిపోయారు. శివాజీ లాంటి, ఇప్పుడు నాలాంటి వాడు శివాజీని పెట్టుకుంటాడు. ఏంటో మరి వీళ్ళకి ఎక్కడ పోయాడో తెలియదు. నాకు అర్థం కాదు. ఈ పైసలు తీసుకుని ఈ గుర్తింపుల కోసం ప్రాకులాడేటటువంటి వీరి గురించా? వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మేము ఈ గురువు గారి దగ్గర ఉన్నామని గుర్తింపు, వీళ్ళు కూడా పిచ్చి గుర్తింపు కోసమే చేస్తున్నారు. ఏం చేసుకుంటారు గుర్తింపు? ఏమిటో అర్థం కాదు. ఇదంతా మనము బయట మాట్లాడలేము, అది గుర్తుంచుకోండి. ఇది మనము బయట మాట్లాడలేము. ఎందుకంటే మనం మాట్లాడితే హిందూ మతంలో బ్రేక్ అవుతుంది. నోరు మూసుకొని, ఇప్పుడు రేపు కూడా నేను వెళ్ళి సభలో ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే అందరినీ మంచిదే, ఆయన మహానుభావుడు, ఆయన అనుగ్రహం అని చెప్తాం. అంతే. ఏం చేస్తాం? తప్పదు. మరి మనని మనము సపోర్ట్ చేసుకోవాల్సిందే. కానీ వాళ్ళు చేస్తున్న మోసాలు క్రిస్టియన్స్ చేస్తున్న మోసాలకి తక్కువ కాదు అని గుర్తుంచుకోండి. క్రిస్టియన్స్ ఎంతైతే మన దేశానికి
నాశనం చేస్తున్నారో ఈ ఈ ఈ చీడ పురుగులు కూడా అంతే నాశనం చేస్తున్నారు హిందూ ధర్మానికి. వీళ్ళ వల్ల కాదా ఫారినర్స్ అందరూ మన దేశం మీద ఎగబడి మన దేశాన్ని నాశనం చేసింది? బ్రహ్మకుమారి మీద అభిప్రాయం ఏంటి సార్? బ్రహ్మకుమారిస్ వాళ్ళు హిందూ మతం కాదండి. బ్రహ్మకుమారిస్ హిందూ మతం కాదు 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 అది ఘోరాతి ఘోరమైనటువంటిది. చాలా ఘోరం కదా సార్. వాళ్ళు కూడా చాలా ఘోరము, మామూలు ఘోరం కాదు. అసలు అక్కడికి వెళ్తే నిజంగా వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రతి మాట అబద్ధం. వాళ్ళ దగ్గర ఇవాళ అన్నవరంలో వాళ్ళని పెట్టనీయకుండా చేశారు సార్ న్యూస్. ఈ నెల రోజులు అన్నవరంలో వాళ్ళు ఏదో పెడదాం అనుకున్నారు, అది పెట్టనీయకుండా చేశారు సార్. అది చూశారు న్యూస్. అంటే ఏమంటున్నానంటే ఇది దారుణంగా తయారైపోయాడు. జనాలు ప్రతి ఒక్కడికి హిందువే లోకువ. మీరు ఇస్కాన్కి వెళ్ళండి, వాడు ఇస్కాన్ వాడు వేరే దేవుణ్ణి రానియాడు అక్కడికి. మీరు ఓన్లీ కృష్ణుడు అంతే. మిగతా దేవతలందరినీ వాళ్ళు డెమిగాడ్స్ డమ్మీ గాడ్స్ అని ఇట్లా మాట్లాడతారు. వాళ్ళు వేరే దేవతలందరూ దేవుళ్ళే కాదని చెప్తారు. దేవుడు ఒకడే. ఎన్ని చోట్ల వేదాలలో చెప్పారు అద్వైత సిద్ధాంతం, అన్ని చోట్ల అదే చెప్తే వీళ్ళు అవన్నీ మార్చేసి వాళ్ళకు అనుగుణంగా చేసుకొని నాశనం చేస్తున్నారు. ఎవరిని నమ్మాలి? ఎవరికి ఎక్కడికి వెళ్తే అక్కడ పరమ దుర్మార్గులతో ఏమంటాం? వీళ్ళని ఏం చేయగలం? ఏం చేయలేం. నోరు మూసుకొని మన సాధన మనం చేసుకోవడమే మనం చేయగలిగేది. ఏం చేయలేం. వీళ్ళని ప్రతి ఒక్కడు మోసం చేయడము, డబ్బు గుంజడము, మోసం చేయడము, డబ్బు గుంజడము. గవర్నమెంట్ ల్యాండ్స్ లాక్కుంటారు. ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ లోపల వాళ్ళ ఇది పెట్టుకుంటారు. మీరు వైష్ణవైట్స్ చూడండి, వాళ్ళైతే ఎట్లా అసలు ఎంత చిన్న జేఆర్ స్వామి వాళ్ళకైతే వాళ్ళు కొన్ని ఒక 50-60 దేశాలు కొనుక్కోవచ్చు. వాళ్ళు అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి 300 దేశాలలో 200 దేశాలు యునైటెడ్ నేషన్స్ గుర్తించింది. అందులో ఒక 50 దేశాలను వీళ్ళు కొనుక్కోగలుగుతారు తెలుసా? ఏమంటాం ఇంకా వీళ్ళని? టీటీడీ దగ్గర ఎంత డబ్బు ఉందంటే ఒక 2 దేశాలని పరిపాలించేంత డబ్బు ఉంది. కానీ అలాంటిది పాస్టర్స్ ని ప్రతి ఊర్లో ఒక పాస్టర్ ఉంటాడు. వాడందరినీ మార్చేస్తూ ఉంటాడు. హిందువులందరినీ క్రిస్టియన్స్ గా మారుస్తుంటాడు. అక్కడ ఒక ధర్మ ప్రచారక వ్యక్తిని పెట్టి వీళ్ళు పాస్టర్ కి ఎంతైతే జీతం ఇస్తారో వీళ్ళు కూడా అంతే జీతం ఇచ్చి హిందువులను క్రిస్టియన్స్ గా మారకుండా చెయ్యొచ్చు కదా? చెయ్యరు. మరి ఆ తిరుపతిలో మీరందరూ వేసిన డబ్బు ఏమైతుంది? తిరుపతికి ఎందుకు వెళ్ళాలి మనం? ఆలోచించాలి. అంటే ఇదంతా ఏమైతుందంటే వాళ్ళు మరి ఎందుకు తిరుపతిలో అంత డబ్బు ఉంది, ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ తిరుపతి. అలాంటిది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారా? ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పాస్టర్ మార్చేస్తున్నాడు అందరినీ. నువ్వు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పురోహితుడిని పెట్టి మారొద్దు ఎవరు అని చెప్పేసి క్రిస్టియన్స్ కి ఎవ్వరు చేయరు. ఎవరు చేయాలి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయాలి. ఆర్ఎస్ఎస్ లో ధర్మ జాగరణ వాళ్ళు నానా కష్టాలు పడి ప్రతి నెల ఎంతో మందిని ఘరవాపసి చేస్తున్నారు. మరి ఆర్ఎస్ఎస్ లో ఎంత డబ్బు తీసుకుంటారు? 0. ఎవరి దగ్గర డబ్బు తీసుకోరు. మీరు డొనేషన్ ఇవ్వండి ఆర్ఎస్ఎస్ కి, వాడు యాక్సెప్ట్ చేయడు. సార్ మొన్న కలకత్తాలో పెద్ద సభ జరిగింది సార్. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఆయన గొప్పవాడా, మహాత్మా గాంధీ గొప్పవాడా అని చెప్పేసి మహువా మొయిత్రే వీళ్ళందరూ ఒకవైపు, సాయి దీపక్, తర్వాత వీళ్ళు నలుగురు ఒకవైపు పెద్ద డిబేట్ జరిగింది. అవును, సాయి దీపక్ చాలా బాగా మాట్లాడాడు. అప్పుడు ఈ మహువా మొయిత్రా ఏంటంటే వద్దులేండి అవన్నీ మనం ఇక్కడ మాట్లాడడం బాగోదు. సార్ ఘర్వాప్సి అంటే కన్వర్ట్ అయిన వాళ్ళని తిరిగి మళ్ళీ బ్యాక్ అండి, మళ్ళీ వెనక్కి తీసుకురావడం. కరెక్ట్. ఓకే ఓకే. అలా చేస్తున్నారు. అన్నారు కదా సార్, అందులో మార్నింగ్ మీరు పంపిన వీడియోలో ఆత్మబోధ అందులో ఒక పాయింట్ ఉంది. పూర్వకాలంలో ఋషుల ద్వారా మనకు ఆ ఆత్మబోధ అనేది తెలిసేది అని ఆ ఒక్క పాయింట్ విన్నాను సార్ అందులో. అవును. సో ఇప్పుడు ఏమైతుందంటే మనకు మహానుభావులైనటువంటి ఋషులని వాళ్ళని వీళ్ళని మనం దేవుళ్ళలాగా చూస్తున్నామా? అలాంటిది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు దేవుళ్ళు? ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిక్లేర్డ్ గాడ్ అయిపోయాడు. రథాలలో ఊరేగింపించుకోవడాలు ఇవన్నీ ప్రచారాలు ఎక్కువైపోయినాయి. అందరికీ కూడా ప్రచారం ద్వారా ప్రతి ఒక్కడు దేవుడుగా మారిపోతున్నాడు. కాబట్టి మరి మనం ఏం చెయ్యాలి? ఏం లేదు, సింపుల్ గా మనం ఇంకెవరితోటి పోరాడలేము, పోరాడే శక్తి లేదు, పోరాడకూడదు కూడా. ఎందుకంటే ప్రపంచంలో ఒక్క వ్యక్తిని కూడా మనం మార్చలేమని గుర్తుంచుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఎంత వీలైతే అంత మన ధర్మానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి అంతే. మార్చుకోలేము, ప్రపంచంలో ఎవరిని మార్చలేము, ఇది చేయలేము. మనని మనము మార్చుకోవాలి అంతే. మనని మనం మార్చుకోవాలి, మన ధర్మానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి అంతే. ఏమి చేయలేము తెలుసా? ఆయన అన్నాడు కదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోని కడుగు,
సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని. కరెక్ట్, అది ఎవ్వడు ఎప్పటికీ మారదు. అది ఎందుకు రామ్ గోపాల్ వర్మ అంటుండేవాడు, ఈయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే నాకు చాలా ఇష్టము, బట్ హీ ఆల్వేస్ యాంగ్రీ, ఎప్పుడు యాంగ్రీగా ఉంటాడు ఆయన, ఎందుకు వదిలేసి నాలాగా పీస్ఫుల్గా ఉండొచ్చు కదా అంటాడు. సో అది కరెక్ట్, అది కరెక్ట్, అలా పీస్ఫుల్గా ఉండడం బెటర్. ఎందుకంటే ఇవి ఇంత పట్టించుకుంటూ ఉంటే పాపం చనిపోయేదాకా కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి మహానుభావుడు ఆయన సమాజాన్ని మార్చలేమనే బాధతోనే చనిపోతారు కదా. ఎంతెంత గొప్ప వాళ్ళు వచ్చారు, సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వాళ్ళు వచ్చారు, పండిట్ దీన్ దయాళ్ లాంటి గొప్ప వాళ్ళు వచ్చారు, ఎస్పి ముఖర్జీ లాంటి మహానుభావులు హిందూ మతాన్ని కాపాడిన వాళ్ళు ఉన్నారు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, పరమహంస యోగానంద, మహానుభావులు ఎంతో మంది మన దేశంలో ఉండగా కర్మగాలి మన కర్మ కాకపోతే ఇప్పుడు ఎంత మంది ఆశ్రమాలు పీఠాలు కట్టుకొని పాపాత్ములందరూ ఒక దగ్గర తయారయ్యారు. ఏం చేయగలం? ఏమి చేయలేము, నోరు మూసుకొని ఊరుకోవడమే, ఎవరి సాధన వాళ్ళు చేసుకుంటూ ఊరుకుందాం. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా లాస్ట్ మినిట్ మాట్లాడితే చేసి ఇవాళ క్లోజ్ చేసుకుందాం. సార్ మనకు సంబంధించింది కాదు, నిన్న పేపర్ లో చూసాను, హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ తగ్గిందని. మీకు కంగ్రాచులేషన్స్ సార్. మీకు అట్లేం లేదు, ఒకరిది కాదు అది, ఒకరి ఎఫర్ట్ ఉండదు. ఒకటి ఏంటంటే అదేలేండి, డిపార్ట్మెంట్ అంతటికి కూడా కంగ్రాట్స్ మీ ద్వారా. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. ఇంకా పర్ఫెక్ట్, చక్కగా రేపు మళ్ళీ మనకు పురుష సూక్తం మధ్యలో ఒకరోజు గత వారం 2 ప్రవచనాలు చేసుకోవడం వల్ల చెప్పుకోలేకపోయాం పురుష సూక్తము. సో ఆ పురుష సూక్తంని రేపు మళ్ళీ మనము కొనసాగించుకుందాం. మహోన్నతమైనటువంటిది పురుష సూక్తము, వేదము, ఈ సృష్టి ఎలా జరిగింది అని శ్రీచక్రము, భాగవతము, వీటన్నిటిలో తెలుసుకున్న వాటిని ఒరిజినల్ వర్షన్ తెలుసుకుంటున్నాం. ఇన్నాళ్ళు కూడా ఏంటంటే వాటిని రకరకాల రూపాలలో తెలుసుకున్నాం, కానీ ఒరిజినల్ వర్షన్ అనేటటువంటిది పురుష సూక్తం. ఆ పురుష సూక్తంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా రేపు తెలుసుకుందాం. ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవ్వాలని, మన లోపల పరిణతి పెంచుకోవాలని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు పురుష సూక్త ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. సార్ జై శ్రీకృష్ణ.